కృపా కనికరం కలిగిన మా దేవ మీకే వందనాలు ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఆరాధించే ఒక భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి. అవును ప్రభు, మీరు మాపై చూపిన కృపా కనికరాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఈ యొక్క సమయంలో తండ్రి మేము తండ్రి మీ యొక్క నేను సభపడే ఆరాధనలో మేము పాల్పంచుకుంటుండగా తండ్రి మీ యొక్క ఆత్మను మాపై కుమరించి తండ్రి నాయన మీ యొక్క కృపాక్షేమాలను బట్టి నా తండ్రి ఈ యొక్క వాక్య పరిచర్యలు మేము నా తండ్రి ఇంకా బలంగా వాడబడటంలో మీ యొక్క ఆత్మకాపుదలను మాకు తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆన్లైన్ గవర్నమెంట్లో చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పైన జ్ఞాపకం చేసుకుని ఆయన మేమందరము పరిశుద్ధతతో తండ్రి మీ యొక్క వాక్యాన్ని అయినా గుర్తెరిగి తండ్రి దాని ప్రకారంగా నా తండ్రి మేము నడుచుకుంటూ విశ్వాసంలో బలపడి తండ్రి ఆధ్యాత్మికంగా మేము ఎదుగుతూ తండ్రి ఆ పరలోక రాజ్యానికి వాసులయ్యే వాక్యాన్ని అందరికీ దయచేయమని మీరే మహిమాఘనత ప్రభావాలు కోరుకున్నాం. ఇప్పటివరకు జరిగిన కార్యమంతా మీ యొక్క కృప నుంచి నడిపించేందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మీరే మహిమాఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. Okay, good morning and happy Sabbath once again. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరి ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ బాగున్నారు కదా? ఆయన యొక్క కృప కనికరాలను బట్టి మనము ఆయన చేస్తున్న మేలులను బట్టి ఆయనకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమపరుద్దాం. మరి ముఖ్యంగా ఈ యొక్క చక్కటి ఆరాధనలోనికి మనం వెళ్లే ముందు 1 or 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధికి రాలేకపోయినను ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దేవుని మహిమపరుస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును మనము అనుదినము కూడా మన యొక్క జీవాహారముగా దానిని ధ్యానం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. అదే రీతిగా ఈ యొక్క సేవలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి బిడ్డలు అనేక మంది దేవాలయానికి రాలేకపోయినను వారి యొక్క సహాయ సహకారాలు దేవుడు వారికి చేసిన మేలులను బట్టి వారు కృతజ్ఞత కానుకలు దశంభాగములు అవి అందించడంలో కూడా ఎంతో యథార్థతగా ముందుకు కొనసాగుతున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగనే ఈ రోజు నుండి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మనకి ఇవ్వబడినటువంటి యొక్క జూమ్ లింక్ ద్వారా జూమ్ ఐడి ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము. వాటి ద్వారా అందరూ కూడా ప్రతిదినము కూడా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలో గడిపటి కొరకు ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అవ్వాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనం జీవిస్తున్నటువంటి దినాలు ఎంత దుర్దినాలుగా ఉన్నాయో, చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నామో, ఇది ఏ క్షణం ఇది సమసిపోయి మనందరము మళ్ళీ దేవుని సన్నిధిలో గ్యాదర్ అవుతాము సమూహముగా మనకైతే తెలియదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ రీతిగా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కూడా మనం ఒక కుటుంబముగా సంఘముగా మనము గ్యాదర్ అవుదాం. దయచేసి ఆ యొక్క సమయాన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సబాత దినాన్ని దేవుని సేవకురాలుగా వాసం గారిని ఆయన యొక్క వర్తమానమును అందించడం కొరకు దేవుడు వాడుకుంటున్న స్థితిని బట్టి వందనాలు చెల్లిస్తూ అక్కడికి చక్కటి ఆ యొక్క ఆరోగ్యమును, చక్కటి జ్ఞానమును, పరిశుద్ధ మర్మములను బయలుపరుస్తూ దేవుని యొక్క నోటి ఆ వాక్యమును ఆయన యొక్క పనిముట్టిగా ఆ బిడ్డను వాడుకోవాలని వాక్యం బోధించుటలో ప్రార్థన చేస్తూ మరొక్కసారి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రారంభ పాట పాడుతూ దేవుని
మొదటి 2 వచనాలు ఆఖరి 2 వచనాలు పాడి దేవుని మహిమపరుద్దాం. ఓకే, సాంగ్ నెంబర్ 341 341వ పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము కరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము కరికట్టినను. పరదవలే గతి దీనుల పాలిన, పరదవలే గతి దీనుల పాలిన. పదలక నన్ను ఎడబాయని దేవా, పదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో మరువక మురళిన ఉన్నత దుర్గమం, రక్షణ దుర్గమం. మరణపు టురులలో మరువక మురళిన ఉన్నత దుర్గమం, రక్షణ దుర్గమం. అనాలయముల నామముల వినెను, అనాలయముల నామముల వినెను. ఆదరిన ధరణి భయకంపముచి, ఆదరిన ధరణి భయకంపముచి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళనులేని కాళ్ళుగా చేయును, ఏదైన తలములో చేతితో నిలిపి. నా కాళ్ళనులేని కాళ్ళుగా చేయును, ఏదైన తలములో చేతితో నిలిపి. రక్షణ కేవలము నాగనిధి, రక్షణ కేవలము నాగనిధి. అక్షయముగా ధనం వర్షము చేసిన, అక్షయముగా ధనం వర్షము చేసిన. యెహోవా నా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా కనుగల దేవా, పలుగాతుములకు ఆరుడ నీవు. యెహోవా కనుగల దేవా, పలుగాతుములకు Hallelujah,
యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. John chapter 4 verses 14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొకరుడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క ఆత్మీయ మార్గంలోనికి నడిపించిన కొరకు దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మనందరం తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నత ప్రేమల తండ్రి, మరొకసారి మీకు వందనాలు నాయనా. ఈ యొక్క చక్కటి ఆరాధనలో పాలిభాగస్తుల కొరకు మీరు మాకు చేసిన సహాయం బట్టి వందనాలు. ముఖ్యంగా మా ప్రభువా, చక్కటి పాటల ద్వారా మీరే మహిమ ఘనత నుండి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మా తండ్రి నాయనా, ఈ సమయంలో మా ప్రభువా మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ నాయనా నశించిపోతున్నటువంటి మమ్మలను నాయనా రక్షించడం కొరకు నాయనా మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య జీవంలో వాస్తవం కొరకు తండ్రి కావలసిన ఆత్మీయ ఆహారం అందించడంలో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా ఈ సమయంలో తండ్రి నాయనా చదవబడిన వాక్యం ద్వారా ప్రభువా ఆ యొక్క సమరయ స్త్రీ పొందినటువంటి ఆ యొక్క అనుభవము మా ప్రభువా ఆ బిడ్డ జీవితంలో మీరు చేసిన గొప్ప మేలు తండ్రి, ఆ బిడ్డ పొందుకునేటువంటి దీవెనలు అనేక మందికి మా ప్రభువా నాయన అందించడంలో నాయన ఏ రీతిగా అయితే నాయన ఆ బిడ్డ మా ప్రభు తండ్రి తన యొక్క పనిలో యథార్థతతో ముందుకు కొనసాగినదో అదే విశ్వాసం ద్వారా ఆ యొక్క నాయన మాటను విశ్వసిస్తూ ఆమెను వెంబడించినటువంటి విశ్వాసుల వలె మేము తండ్రి మీ యొక్క కృపాసనముల యొద్దకు వస్తున్నాము తండ్రి. నాయన మీ యొక్క నిత్య రాజ్యముకు వారసులుగా చేసుకున్నామని నాయన మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని నాయన నడిపించి నాయన మీ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రార్థన చేస్తూ మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. Matthew chapter 16 verses 27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి త్వరలోనే క్రీస్తు రెండవ రాకడ జరగబోతుంది కనుక మనము చేసిన ప్రతి క్రియను బట్టి కూడా మనము ఫలము పొందుకోబోతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయం ముందు మనందరము కూడా పుట్టినదిన కానుకలు, దశంభాగములు, కృతజ్ఞత కానుకలు దేవునికి సమర్పిస్తుండగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాస్టర్ గారు పాడి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
దయచేసి అదే రీతిగా అందరూ తలలో ఉంచినట్లయితే ఈ యొక్క కాంతి నిమిత్తము జూమ్లో కనెక్ట్ అయినటువంటి ఆ యొక్క కుమార్తె వినీల ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కానుకలు నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వినీల ప్రార్థనలో నడిపించారు. మరైతే వినీల ప్రార్థించారు. ప్రార్థన. మహోన్నతుడా గొప్ప తండ్రి, మీకే వందనాలు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామ పేరు ధ్యానించారో వారి మధ్యన సెలవుచ్చిన దేవా, మేము నా తండ్రి చిన్ని మధ్యగా దేవాలయంలో కూడి మిమ్మల్ని స్తుతించి మేము పరుస్తుండగా మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతలో మీ యొక్క కృపను తోడుగా ఉంచిన తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన మీ ప్రియబిడ్డల తండ్రి నైనా విశ్వాసంతో తండ్రి వారికి ఇచ్చినటువంటి శక్తి కొలది కానుకలు సమర్పించుండగానైనా ప్రతి ఒక్క బిడ్డను ముప్పదంతులు నూరంతలుగా ఫలింపచేసి తండ్రి నాయన ప్రతి కుటుంబం పైన తండ్రి మీ యొక్క మెండైన ఆశీర్వాదాలు సమృద్ధిగా బిడ్డలకు దయచేయండి ప్రభావ. మీకే వందనాలు తండ్రి. దేవాలయంలో ఉన్న బిడ్డలను అదేవిధంగా ఆన్లైన్లో వింటున్న చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముందుగా దీవించండి. ప్రతి ఒక్కరూ తండ్రి వాక్యానుసారంగా నడతాలను సరిచేసుకుని విశ్వాస జీవితంలో బలపడి తండ్రి మీకు యోగ్యతరంగా మేము జీవిస్తూ మీరిచ్చే ఆశీర్వాదాలకు నా తండ్రి మేము అడుగులో ఉండటకు నా తండ్రి మమ్మల్ని మీరు మెండుగా దీవించండి తండ్రి. వాక్యాన్ని బట్టి మేము నా తండ్రి నేను బలపడటకు సహాయం చేయండి ప్రభావ. ఈ యొక్క సమయంలో నా తండ్రి మేము వాక్య పరిచర్యకైనా తండ్రి నేను మేము వెళ్ళబోచుండగా మీ యొక్క ఆత్మతో నింపి తండ్రి నోటి బూరగా మీరుండి నా తండ్రి మాతో మాట్లాడిన తండ్రి వాక్యాన్ని బట్టి మేము విశ్వాసంలో బలపడటకు సహాయం చేయమని ఇన్ని దినములు మీ యొక్క కృపా కనికరాలను బట్టి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇకపై కూడా మీ యొక్క కృపను నైనా మీ యొక్క కాపుదలను మాకు ఎల్లవేళలా తోడుగా ఉంచండి. మీ యొక్క వాక్యపు వెలుగులో మేము దినదినము నా తండ్రి జీవిస్తున్నాయినా ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే బిడ్డగా మమ్మల్ని ఆశీర్వదించమని మీరే మహిమనంతా ప్రభావాలు పొందుకోమని యేసు నామమున పెట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనకి చదవమైనటువంటి వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నారు మనతోటి. ఎందుకంటే ఎవరైతే దేవుడు ఇచ్చేటటువంటి నీళ్లు తాగుతారో వారు ఎప్పటికీ దాహం కొనరు. వారికి ఇంకా ఆ దాహం కొరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. అనేక మంది ఈ లోకంలో మనం తీసుకునేటటువంటి ఈ నీరు మనం తాగినప్పటికీ ఎప్పటికీ మళ్ళీ మనం దాహం కొంటామని వాక్యాన్ని మనకి ఇక్కడ బయలుపరచబడుతుంది. అయితే అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే మా మటుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. మా మట్టుకు మేము విని ఈయనే లోకరక్షకుడని వారు ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా యేసుక్రీస్తు వారిని చూసి ఆయన యొక్క బోధనలు విని ఈయనే లోకరక్షకుడు, ఈయన యందు మేము రక్షించబడదుము అని నమ్మి ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసంతో ఆయనను అంగీకరించి ఆయన యందు విశ్వాసంలో వారు నడిచినట్లు మనం చూస్తున్నాం. అయితే చాలామంది క్రైస్తవులు అనేవారు విశ్వాసంలో మేము జీవిస్తున్నాం అనుకుంటారు. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి జీవిత వృత్తాంతంలో
కొంతవరకు విశ్వాసంతోనే జీవిస్తారు, కొంతమంది అయితే కొన్ని అసత్యాలతో దేవుని ఆరాధిస్తున్నామని చాలామంది వారికి వారే మోసపుచ్చుకున్నటువంటి క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది అన్యులైనటువంటి వారిని చూసి వీరు క్రైస్తవులు కాదు కాబట్టి వీరు రక్షింపబడరు, వీరికి దేవునితో ఎటువంటి పాలు లేదు అనుకుంటారు. క్రైస్తవులు అనబడినటువంటి అనేక మందికి కూడా దేవునితో పాలు లేకున్న వారే చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనము గత నెల నుంచి కూడా మనం నేర్చుకున్నాము, ఎవరైతే యేసుక్రీస్తుతో ఆ యెహోవా దేవునితో ఆ నిబంధనలో నడుస్తామో అట్టి వారికి మాత్రమే ఆయన యొక్క రాజ్యంలో పాలు ఉంటుంది. ఆయన యొక్క నిబంధనతో మనం కట్టుబడిన వారం అవుతాం. ఆయన నిబంధనల్ని ఎవరైతే మీరుతారో వారికి ఆ నిబంధనలతో ఎటువంటి సంబంధం లేదు అని మనకి నిర్గమకాండం 19వ అధ్యాయంలో చాలా స్పష్టంగా యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే ఆయన నిబంధనకు కట్టుబడి వారి యొక్క జీవిత వృత్తాంతం మొత్తం నడుస్తారో అట్టి వారికి మాత్రమే ఆ సంబంధం కలిగి ఉంటుంది. అట్టి వారు మాత్రమే దేవునికి అర్హులైనటువంటి, దేవుని యొక్క కృపకు అర్హులైనటువంటి బిడ్డలుగా ఉంటారని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం అవిధేయతతో ఉన్న వారిని ఫస్ట్ మనం చూద్దాం. ఎందుకంటే మనం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే మొదటి నుంచి 11 వచనాల్లో కూడా ఏం చెప్పబడుతుంది, అక్కడ ఒక దంపతులు ఇరువురు, అననీయ సఫీరా, ఈ ఇరువురు ఎవరు దేవుణ్ణి తెలిసిన వారే, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలే. అలాగే వారి యొక్క అవసరత కొరకు దేవుని దగ్గర ప్రార్థించారు. కానీ వారికి ఒక నమ్మకం ఉంది, మేము దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు మమ్మల్ని మేము ఏది అడిగినా మాకు అది ఆయన అనుగ్రహిస్తాడనే నమ్మకం వారికి ఉంది. కానీ అలాంటప్పుడు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఔన్నత్యం కూడా బిడ్డలకు బాగా తెలుసు. కానీ వారు దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని మరలా తిరిగి చెల్లించే సమయం వచ్చేసరికి ఏమైంది, ఆ ఒప్పందం వారిలో చాలా వరకు సన్నగిలిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కూడా సువార్త సేవలో మాటకి ఎంతో విలువనిచ్చారు. ఎందుకంటే ఒక మాట అంటే ఒక మనిషితో సమానం. మనిషి లేకుండా మనకు శబ్దం వస్తుంది, ఎక్కడి నుంచి రాదు. కానీ అంత విలువైనటువంటి మాటతో దేవునితో వారు ఇరువురు కూడా ఒప్పందం చేసుకున్నారు. అననీయ సఫీరా ఇరువురు కూడా ఏమని, దేవా మాకు కొంత వెలకి మాకు అవసరత ఉంది, ఈ కొంత వెలకి ఈ భూమి కనుక వారికి ఉన్నటువంటి భూమి అమ్ముడుపోతే దానిని దేవునికి కృతజ్ఞతగా వారు కొంత అమౌంట్ని సమర్పిస్తాము అని వారు దేవునితోనే వాగ్దానం చేసుకున్నారు. ఆ యొక్క ప్రార్థనని దేవుడు విని వారి యొక్క కోరికను సిద్ధింపచేసినప్పుడు ప్రార్థన అవసరత సమయంలో చేసినటువంటి విధేయత అవసరత తీరిన తర్వాత వారి ఇరువురిలో లేదు. ఎందుకంటే అవసరం తీరిపోయిన తర్వాత చాలా, ఎందుకంటే వారి ఇరువురు కలిసి ప్రార్థన చేశారు. మాకు ఈ అవసరత ఉంది ప్రభు, ఆ అవసరత నుంచి మమ్మల్ని బయటపడి మాకు ఆ అవసరత తీర్చు అని ఇరువురు కలిసి ఏకంగా ప్రార్థన చేశారు. కానీ కృతజ్ఞత సమర్పించుకునేటప్పుడు మాత్రం ఒకరు ముందు వచ్చారు, ఒకరు తర్వాత నిదానంగా వచ్చారు, వెళ్ళొచ్చులే అన్నట్లు. ఎందుకంటే అవసరత కొరకు ప్రార్థించినప్పుడు ఉన్న వినయ విధేయతలు అవసరం తీరిన తర్వాత వారి ఇరువురులో ఎక్కడా కనిపించలేదు. అయితే దేవుని సేవకుని దగ్గరికి, పేతురు గారి దగ్గరికి వచ్చి అననీయ గారు ఏం చెప్తున్నారంటే 4-5 వచనాల్లో చూస్తే పేతురు గారు అడుగుతున్నారు ఏమని, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 4-5 వచనాల్లో, అననీయ ఎందుకు మీరు ఇంత మొత్తానికి ఈ యొక్క పొలాన్ని మీరు అమ్మారా, ఇంతే దేవునికి మీరు చెల్లిస్తానన్నారా అని పేతురు గారు అననీయని అడుగుతున్నారు. దేవుని యొక్క సేవకుడు ఆ విశ్వాసాన్ని అడుగుతున్నప్పుడు అవునయ్యా ఇంతకే, మేము ఇంతకే అని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే మనం కొన్ని తప్పుడు పనులు చేస్తూ కూడా దానికి సహాయం దేవుణ్ణి అడుగుతాం. మనం నా పరిస్థితి ఇది కాబట్టి ఈ సమయంలో ఇది నాకు న్యాయమైంది అని అడుగుతాం, కానీ దానికి తగిన సమాధానాన్ని మనం పొందుకోలేము. అలాగే ఇక్కడ ఆయన చాలా ఖచ్చితంగా తడుకోకుండా అననీయ గారు దేవుని యొక్క సేవకునితో పేతురు గారితో చెప్తున్నారు ఏమని, అవునయ్యా మేము ఇంతకే అనుకున్నాము, అందుకే ఇంతే చెల్లించాలని వచ్చాను అన్నప్పుడు మీరు ఎందుకు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు, దేవునితో మీరు చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? ఎందుకంటే మనం చాలాసార్లు అనుకుంటాం ఏదో చేస్తూ దేవుణ్ణి ఏదో చేయాలని, కానీ దేవుడు ఎక్కిరింతల పాలు కాడు. ఆ చేసిన వ్యక్తి మనమే దానికి గురవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అబద్ధమాడాడు అననీయ అక్కడ తనకు తగిన ఫలితాన్ని పొందుకున్నట్లు మనం చూస్తున్నాం.
అదే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే ఆయన భార్య సఫీరా ఎంటర్ అవుతుంది. అయితే ఆమె ఏం చెప్తుంది, ఆమె కూడా ఎందుకంటే ఈ ఇరువురు గృహంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. మనకు వచ్చింది 10% అయితే అందులోంచి మనం ఏం చేయాలి, 10% మనం దేవునికి చెల్లించాలి. ఆ దేవునితో మనం ఒప్పుకున్న ఒప్పందం సేవకునికి తెలియదు కాబట్టి మనం ఎంత చేద్దాం, అందులో సగం మాత్రమే వెళ్ళి దేవునికి అర్పిద్దాము కృతజ్ఞత. కానీ ఇరువురు ఒక మాట అనుకున్నారు కాబట్టి ఆవిడ కూడా వచ్చి దేవుని సేవకుని దగ్గర ఇంతేనయ్యా అని చాలా స్పష్టంగా చెప్పిందంట. తడుగుకోకుండా తన భర్త ఎలా చెప్పాడో అంతే తడుగుకోకుండా ఏమని చెప్పడంతో ఆమె కూడా తగిన ఫలితాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే వీరు ఇరువురిని మనం చూసినప్పుడు భార్య భర్త ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉన్నారు. అయితే ఈ కుటుంబము ఇరువురు కలిపి ఆ కుటుంబము దేవుని యందు భయభక్తులతో ఎదిగిన వారే, వారి యొక్క ప్రతి అవసరతలో దేవుని యొక్క సహాయం కోరిన వారే. కానీ దేవునికి చెల్లించవలసిన సమయం వచ్చినప్పుడు ఏమైంది, వీరిరువురు అబద్ధం విషయంలో కూడా ఒకటిగానే నిలబడ్డారు. కాబట్టి ఇద్దరికి తగిన ఫలితమే దేవుడు అక్కడ ఇవ్వడం చూస్తున్నాం మనం. ఎందుకంటే దేవుడు వారిని అడగలేరు నాకు ఇంత ఇవ్వండి మీరని, కానీ వారిగానే దేవుడు చేసిన మేలులకే మీకు కృతజ్ఞతగా ఎంత చెల్లిస్తామయ్యా అని దేవుని సేవకునితో కాదు కానీ దేవునితోనే వారు ప్రార్థనాపూర్వకంగా ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని మీరారు కాబట్టే వారికి ఆ దేవుని యొక్క కృపలో పాలు లేదు కాబట్టి వారు చనిపోవడం జరిగింది అక్కడ. ఎందుకంటే మనకి నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూస్తే ఎవరైతే దేవుని నిబంధనకు కట్టుబడి ఉంటారో వారందరూ కూడా వర్ధిల్లుతారు. వారందరికీ దేవుని కృప ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. అట్టి వారికి నేను దేవుడు ఏంటాను, వారు నా ప్రజలే ఉంటారని దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఎవరైతే ఆ నిబంధనను మేరుతారో ఆ నిబంధనతో దేవుని కృపతో వారికి ఎట్టి పాలు ఉండదు అని. కాబట్టి ఈ ఇరువురికి దేవుని కృపలో పాలు లేకుండా పోయినట్లు మనం చూస్తాం. అలాగే ఎందుకంటే సౌలు గారిని కూడా మనం చూసినప్పుడు దేవుని మొట్టమొదటి ఇజ్రాయేల్ జనాంగానికి ఒక రాజుగా ఉన్నాడు. ఆయన ఒక న్యాయాధిపతిగా కదా. ఆయన దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు సౌలు గారిని. ఆశీర్వదించి ఆయన ఒక రాజుగాను ఒక ప్రవక్తగాను దేవుడు వాడుకుంటున్న సమయంలో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు చూశాడు పౌలు గారు. యెహోవా దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో, ఆయన ఎంత ఔన్నత్యం కలవాడో, ఆయన ఏదైనా చేయగలనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క శక్తిని గ్రహించినటువంటి పౌలు గారు కూడా చేసినటువంటి ఒక తప్పిదం ఏంటి, ఆయన యొక్క పదవి కొరకు స్థిరకాలం అదే పోస్టులో ఉండాలని ఆయన దావీదు మహారాజుతో ఏం చెప్పాడు, నువ్వు గనక ఆ గొలియాతుని సంహరిస్తే నీకు నా కుమార్తెనిచ్చి నా పెద్ద కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తానని చెప్పాడు. కానీ మాట తప్పాడు. ఆయన మాట తప్పి ఏం చేశాడు, తన చిన్న కుమార్తె ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే మేఘాలను ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ మాట తప్పడం అంటే ఏంటి, మనం అవమానపడినట్లే. ఆ యొక్క మాటకి విలువ లేదంటే నీకు విలువ లేనట్లే. మనం చేసే ప్రతి మాట, మనం చేసే ప్రతి తలంపు దేవునికి తెలుసు. సౌలు ఎందుకంటే దావీదు అక్కడ ఉన్నతంగా కనపడడంలో ఈయన సత్య మార్గాన్ని అప్పుడే తొలగిపోయాడు. అప్పటి వరకు సత్యంలోనే నడిచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన ఎప్పుడైతే ఆయనలో అసూయ అనేది వచ్చిందో, ఎందుకు వచ్చింది అసూయ అనేది, పదవి మీద ఉన్నటువంటి ఆకాంక్ష. ఆయనే ఉండాలి, ఎప్పటికీ ఆయనే గొప్పవాడిగా ఉండాలి. కాబట్టి ఆ అసూయ ఉండడం వల్ల ఏమైంది, దేవుని నుంచి దూరం అయిపోయాడు. ఆయన దేవుని కృప ఆయన్ని విడిచిపోయి తర్వాత ఎవరిని ఆవరించింది, దావీదు మహారాజుతో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, మాటకి చాలా విలువ ఉంది. నువ్వు మాట్లాడే మాట ప్రతిదీ కూడా, ఎందుకంటే నీ మాట నువ్వు అనుకుంటే ఒక మాట నేను సింపుల్గా మాట్లాడుతానని, కానీ నీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని చూపిస్తుంది, అది నీ యొక్క నడవడికని చూపిస్తుంది నీ మాట. కాబట్టి దేవాలయంలో ఉన్నప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీ మాట తీరు ఎలా ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావో, ఆ మాటకి కట్టుబడి జీవిస్తున్నావో లేదో కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విశ్వాసులైనటువంటి ఒక కుటుంబం దేవుని నుంచి తప్పిపోయింది. ఎందుకు, ధనాపేక్షకు. విశ్వాసంలో ఎదుగుతూ ఎంతగానో దీవించినటువంటి దేవుణ్ణి చూసినటువంటి సౌలు గారు కూడా ఆ కృప నుంచి తొలగిపోయాడు. ఎందుకు, పదవి కాంక్ష వల్ల. అలాగే పదవి కాంక్షతో కుటుంబాలు సైతం దేవునికి బలి అయినటువంటి వారిని కొందరిని చూద్దాం. ఎందుకంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూస్తే మోషే గారు దేవుని యొక్క చిత్తం ప్రకారము ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి కనానికి నడిపి
చెప్పేవాడు. దేవుడు ఏది చేయమంటే అదే మోషే గారు చేసేవారు. ఎందుకంటే దేవునికి ఒక సేవకునిగా ఆయన పనిచేశాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పనిముట్టిగా ఆయన సేవలో మోషే గారు వాడబడినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 16వ అధ్యాయం చూస్తే ఒక ముగ్గురు ఎవరు? అబిరాము, దాతాను, అలాగే కోరాహు. అయితే ఈ కోరాహు, అబిరాము, దాతాను మొదటి నుంచి మనం చూసినట్లయితే మొదటి 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. 16వ అధ్యాయం సంఖ్యాకాండం 1 నుంచి 3 వచనాలు. లేవికి మునుమనుడును, కహాతుకు మనవుడును, ఇశ్హారు కుమారుడగు కోరాహు రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబిరాములను, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. ఇక్కడ చూసినట్లయితే కోరాహు కానీ, అబిరాము కానీ, దాతాము కానీ, అలాగే ఓనును, వీరికి కలిగినటువంటి ఉద్దేశం ఏంటి? ఇక్కడ మోషే గారు నడుస్తుంటే యెహోవా దేవుడు ఏది చెప్తే అది మోషే చేస్తున్నప్పుడు మోషే ముందుగా నడుస్తే ఆయన వెనక అహరోను, ఆయన కుటుంబీకులు, ఆయన వెనక ఇజ్రాయేల్ జనాంగం మొత్తం నడిచేవారు. ఎక్కడ దేవుడు ఆగి అక్కడ గుడారాలు వేసుకోమంటే అక్కడ వేసుకునేవారు. అయితే ఏం చెయ్యాలో, ఎప్పుడు ఎలా నడవాలో యెహోవా దేవుడు మోషేకి చెప్తే మోషే అహరోనుల ద్వారా అనేక మందిని వారికి ఆ యొక్క సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మోషే ఒక నాయకుడిగా ఉన్నాడు. అయితే వీరి ముగ్గురులో వచ్చినటువంటి అసూయ ఏంటంటే, ఆయనే ఎందుకు ఉండాలి నాయకుడిగా, మేము నాయకులుగా ఉండొచ్చు కూడా. ఎందుకంటే వీరికి కావాల్సింది ఏంటంటే ఒక నాయకత్వపు లక్షణాలు, నాకు పోస్ట్ కావాలి, నేను నా ఉన్నతంగా ఉండాలి, వారిని వారే హెచ్చించుకుంటున్నారు. ఎందుకంటే వీరందరూ దేవుని మహిమను చూసిన వారే. ఎలాగా? ఎర్ర సముద్రం పాయలవడం అసలు ఎప్పటికీ కనీ వినటువంటి గొప్ప అద్భుత కార్యం. బండ నుంచి వీరికి సమృద్ధిగా నీళ్లు దాగి వారి యొక్క జీవితంలో 40 సంవత్సరాలు సంతృప్తిగా నడిచినటువంటి రోజులు చూశారు వీళ్ళు. ఆకాశం నుంచి ఆహారాన్ని దేవుడిస్తే దాన్ని భుజించి సుఖ సంతోషాలతో ఉన్నారు వీళ్ళు. ఏ కొదువ లేదు. అంత గొప్ప అద్భుత కార్యాలు ఇప్పటికీ ఎన్నడూ జరగలేదు, ఆ రోజు తప్ప. కానీ అంత గొప్ప అద్భుత కార్యాలు చూసిన వారు, దేవుని యొక్క శక్తిని చూసినటువంటి వారు ఇక్కడ దేవుని సేవకునికి ఏం చేస్తున్నారు? ఎదురు తిరుగుతున్నారు. చాలామంది నబడీస్ ఇప్పుడు విశ్వాసులు అందరూ కూడా ఏమనుకుంటారంటే, వారి యొక్క జీవిత కాలంలో కొంతకాలము మెసేజెస్ విన్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ఎంతో కొంత జ్ఞానం మనం సంపాదించుకుంటాం. దానితో ఏమవుతారు? దేవుని సేవకులపైన వారు తిరుగుబాటు చేస్తున్న వారిని. ఆనాడు అబిరాము, దాతాములు, అలాగే కోరాహు ఉన్నప్పటికీ అలాంటి వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రతి సంఘంలోనూ కూడా. అయితే దేవునికి ఎందుకంటే దేవుని సేవలో నడవడం అనేది చాలా గొప్ప ఆధిక్యత. అది దేవుడు వారికి ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే దావీదు మహారాజుని ఎన్నుకున్నప్పుడు కూడా ఎవరు? సమూయేలు వెళ్ళి ఆయనని ఆయుధ ఆయన్ని పరిశుద్ధపరిచినట్లు మనం చూస్తున్నాం, అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. అభిషేకించబడిన వారు మాత్రమే దేవుని సేవకులకు అర్హులు. కానీ అట్లా అభిషేకించబడిన వ్యక్తి మోషే, అలాగే అహరోనులు. కాబట్టి వారు దేవుని చిత్తాన్ని నడిపిస్తున్నారు. వారు కావాలని అది కోరుకోలేదు. అయితే ఇక్కడ మనం అదే 16వ అధ్యాయం 28, 29 వచనాల్లో చూస్తే మోషే గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. ఎందుకంటే ఇక్కడ మోషే గారు చెప్తున్నారు. ఎవరు? ఈ అబిరాము, దాతాను, అలాగే కోరాహు, వీరు ముగ్గురు ఏం చెప్పారు? కొంతమంది 250 మందిని, కొంతమందిని పోగేసుకొని వచ్చారు. వీరు పోగేసుకొని వచ్చి ఏం చేశారు?
నీవే ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించాలా, మేము నడిపించలేమా, మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని ఒక గుంపుగా కూడి ఆయనను ఎదిరించడానికి వచ్చినప్పుడు మోషే గారు దేవుని దగ్గర ప్రార్థించి ఏం చెప్పాడంటే, నా అంతటా నేనుగా ఈ యొక్క పరిచర్య చేయట్లేదు, దేవుడు నన్ను పిలిచాడు, ఈ పని చేయమని ఆయన నాకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు, కాబట్టి ఆ బాధ్యతలో నేను కొనసాగుతున్నాను. కానీ ఆ బాధ్యతలు దేవుని యొక్క చిత్తానుసారంగా నేను ఈ బాధ్యతను చేస్తున్నాను అనడానికి ఒక గుర్తుగా మీ అందరికీ దేవుడు ఇచ్చేటటువంటి పనిష్మెంట్ ఎలా ఉండాలంటే, అది ఎప్పటికీ కూడా మనుషులకు గుర్తుండిపోయేలా ఉండాలి. ఒకవేళ నేను చెప్పిన ఈ పనిష్మెంట్ నెరవేరకపోతే మీరు అన్నట్లుగా నేను హెచ్చించుకొని మిమ్మల్ని నడిపిస్తున్న దాని కిందకే వస్తుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మామూలుగా మనుషులకి సహజంగా అనారోగ్యంతోనూ లేకపోతే కొన్ని యాక్సిడెంట్ల వల్లనూ కొన్ని పరిస్థితుల వల్ల మరణం సంభవిస్తుంది కదా. అలాగే భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది చనిపోతారు, ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, చాలా మంది చనిపోతారు. కానీ అలాంటి ఏవీ కాకుండా ఇంకా ఇలాంటి మార్పు ఎప్పుడూ మనం చూడలేటటువంటి మార్పులు, అలాంటి పరిస్థితులలో వారికి ఆ నష్టం కలిగినట్లయితే దేవుడే నన్ను నడిపిస్తున్నట్లు ఒక సింబాలిక్గా ఉంటుందని ఇక్కడ మోషే గారు ప్రార్థన పూర్వకంగా చెప్తున్నారు. అదేంటంటే, ఎవరైతే ఆయనకి ఎదురు తిరుగుతారో వారు మాత్రమే మరణించాలి, అది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గుర్తుగా ఉండాలి అని చెప్పినప్పుడు ఆయన నోటిలోంచి ఆ మాట అవ్వగానే యెహోవా దేవుడు ఏం చేశాడంట, మీరందరూ ముందు చెప్పాడు, ఎందుకని మీరందరూ నాకు ఎదురు తిరుగుతున్నారు కాబట్టి దేవుని దగ్గర మనం దేవుణ్ణి దేంతో పోలుస్తాం, వెలుగుతో పోలుస్తాం. కాబట్టి దేవునితో మనం మాట్లాడాలి, దేవునితో మనం సంభాషించాలంటే మీరందరూ కూడా ఎవరెవరైతే నాకు ఎదురు తిరుగుతున్నారో, మీరు దేవుని పని చెయ్యొద్దు అని నన్ను అడ్డంకిస్తున్నారు, మీరందరూ కూడా దేవుని దగ్గరికి ధూపార్తులను తీసుకొని రండి అంటే 250 ధూపార్తులను ప్రతి ఒక్కరు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు మోషే యెహోవా దేవునికి ప్రార్థించిన తర్వాత, ఎవరెవరు ఇప్పుడు ఎదురు తిరిగారు ఈయనకి, దేవుని సేవ చేయొద్దు, నువ్వేనా ఏంటి చేసేది, మేమే చేస్తామని అజ్ఞానంతో అవిధేయతతో మాట్లాడినటువంటి 3 కుటుంబాలు, కోరాహు, అబీరాము, దాతాను. అయితే దేవుడు చెప్పాడు, ఆ 3 కుటుంబాలు ఎక్కడైతే గుడారాలు వేసుకున్నాయో ఆ ప్రాంతాల నుంచి మీరందరూ పక్కకి వెళ్ళిపోండి, ఆ ఉగ్రతకి మీరెవరు బలి కాకూడదంటే పక్కకి వెళ్ళిపోండి అన్నప్పుడు ఆ భయంతో ఇజ్రాయేల్ జనాంగం అంతా పక్కకి వెళ్ళిపోయారు. వారి వారి గృహాలలో, వారి యొక్క డేరాల్లో వారి కుటుంబస్తులు, వారి ఆస్తి, ఎందుకంటే ఒక్కొక్క గోత్రానికి దేవుడు స్వాస్థ్యాన్ని పంచిచ్చారు కదా, వారి స్వాస్థ్యంలో వారు నిలబడి ఉన్నారు. అప్పుడు భూమి నోరు తెరిచను, భూమి మింగివేసింది వారి మొత్తం, వారి కుటుంబాలతో, వారి పిల్లలు, వాళ్ళ ఆస్తి, వారి భార్యలు, సమస్తం కూడా మింగివేసిన తర్వాత మళ్ళా యథావిధిగా అయిపోయింది భూమి. ఇలాంటి మరణం సృష్టిలో ఇప్పటికీ ఎప్పుడైనా జరిగిందంటారా? మనకి ఎప్పటికీ జరగలేదు కదా, అది మనం చూసాం. అది చూసినా మనం ఏం చేయాలి, దేవుని సేవ సక్రమంగా జరుగుతున్నప్పుడు వీలైతే మనం సహకరించాలి, మనం ప్రోత్సహించాలి, దానిలో పాలుభాగస్తులు కావాలి, మన శక్తి వంచన లేకుండా సేవ కొరకు మనం సహకరించాలి. కానీ దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడిన వారిని వీరిలాగా మనం పక్కన పెట్టాలి. వారిని దించి మనం ఆ యొక్క పోషన్ తీసుకోవాలంటే దేవుని చిత్తం కానిది ఏది కూడా దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి వారు దేవుని యందు విశ్వాసం కలిగిన వారే దేవుని యొక్క అనేక అద్భుత కార్యాలు యెహోవా దేవుడు చేసినప్పుడు చూశారు, ఆయన యొక్క శక్తిని చూశారు కదా. చూసి కూడా అవిధేయతతో ఉండడం వల్ల వారు పొందినటువంటిది ఏంటో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే నిబంధనతో మనం కట్టుబడి లేకపోతే దేవుని యొక్క కృప మన నుంచి విడిపోతుంది. కాబట్టి ఆ కుటుంబాల నుంచి దేవుని కృప వెళ్ళిపోయినట్టు చూస్తాం. ఈనాటికి కూడా మనందరికీ గుర్తుండేలాగా యెహోవా దేవుడు ఏం చేశారు కదా, ఆ 250 ధూపార్తులు అన్నింటిని పట్టుకొచ్చారు. కాబట్టి వారు దేవాలయాన్ని తెచ్చారు, అది పరిశుద్ధమైనదే. కాబట్టి వాటిని వారితో పాటు నశించబడి ఆ దీపార్తులను దేవాలయంలో ఒక పైన కప్పులాగా చేయించాడు. ఎందుకంటే దానిని చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరికి భయం కలగాలి, దేవుని సేవకు అడ్డు ఎవరు రాకూడదు అనేది. ఎందుకంటే మనం వాక్యమే దేవుడు అయిన ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది, మనతో చెప్తున్నప్పుడు వాక్యానికి లోబడి జీవించడం మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని, ఎందుకంటే మనం ముందు చూసిన అననీయ సఫీరా కానీ అలాగే సౌలు గారు కానీ ఇక్కడ చూసినటువంటి 3 కుటుంబాలు ఎవరు, కోరాహు, దాతాను, అబీరాము, వీరందరూ విగ్రహారాధికుల కాదు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారే, క్రైస్తవులే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుడు అంటే ఏంటో వారికి తెలుసు, దేవుని శక్తి గురించి వారు
రుచి చూసిన వారే, కానీ వారు కొంతకాలం భయభక్తులు కలిగి జీవించారు, ఆ తర్వాత మార్గం తప్పిపోయినట్లు మనం చూస్తున్నాం. అయితే మనం వీరందరిలో కుటుంబాల వయసు ఇప్పుడు మనం చూసాం. అయితే ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయం చూసినట్లయితే అబ్రహాం గారు వృద్ధురైపోయాడు ఆయన. ఎందుకంటే నాకు వయసు అయిపోతుంది కాబట్టి తన ఇంట్లో ఉన్నటువంటి సేవకుడు, ప్రధాన సేవకుడు ఆయన్ని ఎలియాజర్ని పిలిచి, నా కుమారుని కొరకు ఒక భార్యను నా దేశంలోనే నా స్వదేశానికి వెళ్ళి నా వారి కుటుంబంలో నుంచి ఒక ఆమెను తీసుకురా అని పంపించారు. ఆమె పేరు మనందరికీ తెలుసు. ఆమె గురించి కూడా చాలాసార్లు మనం ఎన్నో వర్తమానాలు విన్నాం రెబెకా గురించి కదా. ఎందుకంటే ఆమెని ఒక మంచి వ్యక్తిగా రెబెకమ్మ గారిని మనం చూస్తాం. ఆమె పెళ్లికి ముందు చాలా విధేయతతో ఉంది. ఎందుకంటే ఈయన ఎలియాజర్కి 10 ఒంటెలు అంటే 8 ఒంటెలు ఎక్కువ నీళ్ళు తాగుతాయి. చిన్న చిన్న మన ఏదో పిల్లి కుక్క తాగినట్లు కొంచెం కొంచెం వాటర్ తాగవాలి. ఒంటెలు చాలా నీళ్ళు తాగుతాయి. కానీ 10 ఒంటెలకి సరిపడా నీళ్ళు చేతిపోతుందంటే ఆమెకి ఎంత ఓర్పు సహనమో చూడాలి కదా. వారి కుటుంబం వారు, అమ్మ నువ్వు ఈయనతో వెళ్ళు అన్నప్పుడు వెంటనే ఒప్పుకుంది వినయంతో. తల్లిదండ్రులకు విధేయురాలుగా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది ఆమె. దేవునికి వాక్యానికి ఆమె కట్టుబడి ఉన్నట్లు మనం చూస్తాం. అయితే ఆమె ఒకే ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసింది. ఎప్పుడు అంటే తనకు పిల్లలు లేకపోవడం వల్ల ఇస్సాకు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు 24వ వచనంలో చూస్తే 24వ అధ్యాయం మొరపెట్టినప్పుడు ఆయనతో పాటు ఈమె కూడా మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి ఒక కుమారుణ్ణి పొందుకుంది. 2 కుమారులు ఎవరు? యాకోబు, ఏసావు. అయితే ఈ యాకోబు, ఏసావులు తన గర్భంలో కొట్లాడుతున్నప్పుడు ఆమె వేదంతో దేవునికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు చెప్పాడు, చిన్నవాడు పెద్దవాని కంటే ఉన్నతంగా ఆశీర్వదించబడతాడని దేవుడే స్వయంగా రెబెకా అమ్మగారితో చెప్పినట్లు మన అక్కడ వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. అప్పుడు ఆ వాక్యాన్ని ఎవరు జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. విశ్వాసురాలే వాక్యానికి కట్టుబడి ఉన్నామే కదా. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడలేదు, రెబెకా గారితోనే మాట్లాడాడు దేవుడు. ఆ వాక్యంలో మనం చూసినట్లయితే 2 జనములు నీ గర్భంలో ఉన్నవి, చిన్నవాడు పెద్దవాని కంటే ఏలికగా ఉంటాడని వాక్యం చాలా స్పష్టంగా ఆమెకి గుర్తు చేసింది. కానీ ఆమె ఏం చేసింది? ఆశీర్వాదాలు పొందుకునే సమయంలో పెద్దవాడిని తప్పించి చిన్నవాడిని తన భర్త దగ్గరకు పంపించింది. మోసం చేసింది కదా. ఎంతో విశ్వాసంగా ఉంది. దేవుడు ముందుగానే వాగ్దానం చేశారు కదా, చిన్నవాడిని ఇస్రాయేలులోనే విస్తరింప చేస్తాను అని. ఆ వాక్యం గుర్తున్నప్పుడు దేవునికి విధేయత కలిగి ఓర్పుతో ఆగాలి ఆమె. కానీ ఆ యాకోబు చెప్పాడు ఏమని, అమ్మ నువ్వు నన్ను పంపిస్తున్నావు కానీ అది దేవునికి అవిధేయత, నాకు దేవుని ఉగ్రత నా మీదకి వస్తుందేమంటే ఆమె ఏమనింది, అదేదో నా మీదకే వస్తుందిలే నాయన, నువ్వే వెళ్ళు అని కుమారుణ్ణి సిద్ధపరిచి పంపించింది. అక్కడి నుంచి ఆమెలో అవిధేయత చూసాం మనం. ఎందుకంటే పెళ్లికి ముందు కుమారులు పుట్టేంత వరకు కూడా ఎంతో విశ్వాసంగా ఉంది, భయభక్తులు కలిగి ఉంది వాక్యం పట్ల. కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఆమె చేతిలోకి తీసుకుంది. ఎందుకు? ఇక్కడ కూడా ఎదుగుదల మీద తనకి. ఎందుకంటే చాలా మంది ఈ లోకంలో కూడా ఎప్పటికీ ప్రాకులాడి దేని మీద అంటే ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ఎందులో ఎదగాలి? లోకపరంగానే ఎదగాలి. విశ్వాసంలో ఎదుగుదల కోసం ఎక్కువగా ప్రయాసపడట్లేదు, కానీ లోకంలో మనం ఉన్నతంగా ఎదగాలని ఆ ప్రయాసకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉండాలనేది చూస్ చేసుకోవట్లేదు ఏ మనిషి కూడా. ఇంతకాలం గర్భవతిగా నేను ఉన్నప్పుడు ఎంతో వేదంతో నేను నా భర్త దేవుడిని మొరపెట్టినప్పుడు దేవుడు నాకు బిడ్డల్ని ఇచ్చాడు. అప్పుడే నాకు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆయనే ఆ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడని ఓపికతో ఉండలేకపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఇక్కడ స్త్రీకి ఉండవలసిన మొదటి లక్ష్యం ఏంటంటే చాలా ఓర్పు సహనం కలిగి ఉండాలి. ఓర్పుతో ఎదురు చూడాలి. ఎంతకాలమైన పట్ల నీ ప్రార్థనకి సమాధానం రావడానికి. కానీ ఓర్పుతో ప్రార్థించాలి, ఆగాలి దేవుని చిత్తం కొరకు. కానీ ఆ యొక్క దేవుని చిత్తాన్ని ఆమె చేతులకు తీసుకోవడం వల్ల అప్పటి నుంచి అవిధేయురాలుగానే జీవించింది. ఎందుకంటే ఆ కోపంతో హేతు కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. ఎవరు? ఏసావు. కోడళ్ళ వల్ల చాలా హింస పొందింది ఆమె. వీళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేదు, ఈ బతుకు నాకు అవసరమా అని మనకి ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనంలో ఒకసారి చదువుదాం. ఎంత విసిగిపోయి ఆమె రెబెకా గారు ఆ మాట చెప్తున్నారు. ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనంలో. మరియు
రెబెక ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రులైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అని. ఎందుకంటే బతుకు మీద ఆమెకి విరక్తి కలిగింది. అంటే అత్త కోడలకు అస్సలు పడట్లేదు. ఎందుకు ఈ యొక్క డిస్టర్బెన్స్ వచ్చింది కుటుంబంలో అంటే దేవుని యొక్క శక్తి కొరకు ఈమె ఇంకా ఆగలేదు. దేవుడు చూపేటటువంటి కృప కొరకు వేచి ఉండలేదు. ఆమె సొంతంగా నిర్ణయం తీసుకుంది, దేవుని మీద ఆధారపడలేదు. కాబట్టి కొన్ని కష్టాలు కొని తెచ్చుకుందాం. ఎంతో మిగిలి, ఎందుకంటే భేదాభిప్రాయాలు చూపించింది. ఎంతో ఇష్టంగా తనను పెంచుకున్నటువంటి కుమారుని యాకోబుని చూడకుండానే ఆమె చనిపోయింది. ఎందుకంటే ఏసావు కంటే యాకోబుని రెబెకమ్మ గారు ఎంతో మిక్కిలిగా ప్రేమించినట్లు మన అందరికీ తెలుసు. ఎందుకు అంతకాలం తన యొక్క జీవితంలో పెళ్ళయ్యే వరకు కూడా, పెళ్ళయ్యే బిడ్డలు పుట్టే వరకు ఎంతో విధేయతతో ఉంది దేవుని పట్ల. కానీ ఆ తర్వాత దేవుని చిత్తాన్ని తన చేతిలోకి తీసుకుంది. కాబట్టి ఆమె నుంచి దేవుని యొక్క కృప వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. వీరందరూ ఇప్పుడు అననీయ, సఫేరా వారి కుటుంబం కూడా ఎంతో విశ్వాసులు, దేవుని యొక్క కృపను పొందుకున్నారు, ప్రార్థనకి తగిన ఫలితాన్ని పొందుకున్నారు. కానీ దేవునికి చెల్లించవలసింది చెల్లించలేక వారి యొక్క కుటుంబం మొత్తం కూడా, ఇరువురు భార్యాభర్తలు చనిపోతే కుటుంబం ఉంటుందా? కుటుంబం అంటేనే భార్యాభర్త. సో వారు ఇరువురు చనిపోయారు. దేవునికి అర్పించవలసింది యథార్థంగా అర్పించలేదు కాబట్టి. అలాగే దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించినటువంటి సౌలు మహారాజు, దేవుడు ఆయన గొప్ప రాజుగా చేస్తే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చూశాడు సౌలు. కానీ ఆయనకున్నటువంటి పదవీ కాంక్ష వల్ల దేవునికి అవిధేయతలో జీవిస్తూ దేవుని యొక్క కృపను కోల్పోయాడు. ఆయన కోల్పోయి సహజ మరణం కాకుండా ఆయన కుమారులు ఒకటే రోజు మరణించినట్లు మనం చూస్తాం. అంటే వారి వంశం కూడా అక్కడి వరకు అంతరించిపోయింది. అలాగే చూస్తే దేవుని యొక్క సేవకు వాళ్ళు అడ్డుపడి దేవుని యొక్క సేవకుని కించపరిచి మాట్లాడి, అలాగే దేవుడు పని అంటే అదేదో ఉన్నతమైనటువంటి అధికారం, నాకు పోస్ట్, అది నాకు పెద్ద పీఠం అనుకొని దాతాను అబ్రాములు కూడా మోషేకు ఎదురు తిరిగి దేవుని ఉగ్రత, వారితో పాటు వారి కుటుంబాలు మొత్తం కూడా నాశనం అయిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇందులో ఏ ఒక్కరు కూడా అన్యులు కాదు. వీరందరూ కూడా దేవుని ఎరిగిన వారే, కుటుంబాలతో సహా దేవుని యొక్క కృపను తెలుసుకున్న వారే. చాలా మంది మనం కూడా దేవుడు అంటే ఏంటో తెలుసు, మనం స్వరక్షకుని అంగీకరించామని తెలుసు. కానీ మన యొక్క కొన్ని క్రియల ద్వారా, కొన్ని కోరికల ద్వారా మనము అవిధేయత వైపు చూస్తాం. అవిధేయత వైపు చూచినప్పుడు వెంటనే దేవుని కృప మన నుంచి విడిపోతుంది. మనం ఈ లోకపు కష్టాలకు మనం పాలవలసినటువంటి అవసరం వస్తుంది. అయితే విధేయత కలిగినటువంటి ఇద్దరు స్త్రీలను మనం ఇక్కడ చూద్దాం. ఎందుకంటే ఎంతో మొదటి నుంచి తన జీవితం వరకు కూడా అదే విధేయతలో కొనసాగి దేవుని కృపను పొందుకొని ప్రార్థనకి తగిన సమాధానాన్ని పొందుకున్నటువంటి గొప్ప విశ్వాసి అన్నాని చూద్దాం. మనం అన్న చూసినట్లయితే ఈమె ఎల్కానాకి మొదటి భార్య, పెనిన్న రెండవ భార్య. మనకి మొదటి సమయంలో మనం మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తాం. మొదటి 3 అధ్యాయాల్లో ఈమె గురించి ఉంటుంది, హన్నా గురించి. అయితే ఈ హన్నా గారు భర్త పట్ల చాలా భయభక్తులు కలిగి ఉంది. భర్త ఎంతో మిక్కిలిగా ప్రేమించాడు కాబట్టి ఆమెకి పిల్లలు లేకపోయినా ఏమన్నాడు, 10 మంది పిల్లలతో నేను నీకు సమానం కాదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఆమెను ఓదార్చాడంటే, ఎంత భర్త పట్ల ఎంత వినయ విధేయతతో ఆమె మెలిగి ఉంటే భర్త అంత మిక్కిలిగా ఆమెను ప్రేమించి ఉంటాడు. ఎందుకంటే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రార్థనకి తగినటువంటి సమాధానాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. కీర్తనలో 103వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 103వ అధ్యాయం 11వ వచనంలో ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, దాని ద్వారా మనం ఎన్ని మేలు పొందుకోగలమో అక్కడ మనకి వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఎందుకంటే ఈమె కేవలం దేవునిపైనే నమ్ముతుంది హన్నా. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో మనం దాన్ని చేరుకోలేమనుకుంటాం. కానీ దేవుని కనుక మనం ఆశ్రయిస్తే ఆయన కృప అంతకంటే ఉన్నతంగా ఉంటుందంట మన పట్ల. కాబట్టి ఆ యొక్క ఉన్నతమైన కృప కావాలని హన్నా కోరుకుంది. ఎందుకంటే పెనిన్నా చాలా హింసించింది ఆమె,
కానీ ఎక్కడ కూడా పెనిన్నాని దూషించినట్లు ఇక్కడ మనకు బైబిల్ వాక్యం చెప్పబడతలేదు. చాలా ఓర్పుతో ఇది కేవలం శిలోకులోకి వెళ్ళినప్పుడు దేవాలయంలో మాత్రమే ఆమె ఏడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంది. దేవుని దగ్గర ఆమె యొక్క మొరను విప్పి, దేవా నేను నీ ప్రియ బిడ్డను, నన్ను క్షమించి, నేను చేసిన అనేకమైన పాపాల నుంచి నన్ను క్షమించి నన్ను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అని ఎంతో వేదనతో దేవాలయంలో ప్రార్థించినట్లు చూస్తాం. అయితే అక్కడ ప్రార్థించినప్పుడు ఏలీ గారు ఏమన్నారు ఆమెని, నువ్వు ఎందుకంటే ఆమె కళ్ళు తెరవట్లేదు, ఒక్క లిప్ మూమెంట్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఆమెని నువ్వు మత్తురాలుగా ఉన్నావు, దేవాలయానికి వచ్చినప్పుడు ఎలాగా వచ్చేది అన్న ఉద్దేశంతో దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలీ ఆమెతో మాట్లాడినట్లు మనం చూస్తాం మొదటి అధ్యాయంలో. అయితే ఆమె ఆ మాట అన్నప్పుడు ఎంత వినయంగా దేవుని సేవకునికి సమాధానం చెప్పిందో చూడండి. 15వ వచనంలో చూస్తే, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసంనైనను మద్యంనైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఎందుకంటే దేవాలయంలో దేవుని సేవకులు, అమ్మ నువ్వు మాట్లాడిన మాట కానీ నువ్వు చేస్తున్న పని కానీ ఈ వే కరెక్ట్ కాదు, ఈ మాట కరెక్ట్ కాదు, మనం క్రైస్తవులు, మనం దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తాము, అన్యుల వలె మనం మాట్లాడకూడదు, అన్యుల వలె మన ప్రవర్తన ఉండకూడదని దేవుని సేవకుడు మనల్ని సరిచేసినప్పుడు ఎంతమంది అంగీకరిస్తాం? కానీ ఆ మాట అన్నప్పుడు అన్న చాలా వినయంగా, అయ్యా నేను మత్తురాలుగా లేను, నా యొక్క ఉన్నటువంటి భారాన్ని దేవుని దగ్గర నేను విన్నవించుకుంటున్నానని ఎంతో వినయంగా ఆ దేవుని సేవకునితో మాట్లాడినట్లు మనం చూస్తాం. ఎందుకంటే అంత వినయంగా ఉంది కాబట్టి వెంటనే ఏలీ ఆమెకి ఏం సమాధానం ఇచ్చారు? 15వ వచనం వరకు చూస్తే మనకి, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుట్టిన నేను. అంతటా ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. దేవుని సేవకుడైనటువంటి ఏలీ ఆమెను ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును, నువ్వు కోరుకున్నటువంటి కోరికను దేవుడు సిద్ధింపచేస్తాడు అని ఆమెకున్న ఆ వినయ విధేయతను బట్టి ఈ యొక్క దేవుని సేవకుడు ఆమెను ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఎంతో వేదంతో మనోవేదంతో ఉన్నటువంటి అన్న ఆ తర్వాత దేవుడే నాకు మేలు చేస్తాడనే ధైర్యంతో అక్కడి నుంచి ఇంకా ఎన్నడూ ఏడవలేదంట. ఆమె భోజనం మానలేదు, వెళ్ళి చాలా చక్కగా తన భర్తతో ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాలి, చాలా వేదనతో దేవాలయానికి వెళ్ళింది ఆమె. ఎందుకంటే మనకి ఏ అవసరమైనా లేకపోతే ఎల్లవేళలా నువ్వు మంచి సహసంబంధం కలిగి ఉండాలంటే దేవాలయానికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి అంటే మనం ఆయనతో అంటగట్టపడాలంటే దేవాలయంలో మనం దేవునితో మనం ఉండాలి, వాక్య పరిచర్యలో మనం పాలుభాగస్తులం కావాలి, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవో దేవుని సేవ కొరకు మనం వాటిని వినియోగించాలి. అప్పుడే దేవుని నిబంధనలు మనం నిలిచిన వారం అవుతాము, దేవుని కృపకు మనం పాత్రలం అవుతాం. ఎందుకంటే ఈమెకి మనోవేదన ఉంది, దేవాలయానికి ఆ శిలోకి వెళ్ళకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చొని ఉంటే దేవుడు ఆ యొక్క గొప్ప వరాన్ని దేవుడు ఆమెకి ఇచ్చేవాడు? ఇవ్వడు. ఎందుకంటే నువ్వు నన్ను పెనిన్నా విసిగిస్తుంది, నువ్వు పెనిన్నాతో వెళ్ళు అని తన భర్తతో అనుంటే ఆమె ఇంట్లో ఉంటే ఆ యొక్క మేలును ఆమె పొందుకునేది కాదు. ఆయనే తన యొక్క అవసరత ఏంటో అన్న గమనించింది, ఆ అవసరతని తీర్చగల గొప్ప శక్తిమంతుడు ఎవరో ఆమె గ్రహించింది. ఆయన దగ్గరికి వెళ్ళి తన యొక్క భారాన్ని ఆయనకు మాత్రమే చెప్పుకుంది. మనకి ఇక్కడ ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం చూస్తే ప్రార్థనకి చాలా చక్కటి సమాధానం, చాలా గూఢార్థాలు ఉన్నవి, వాటిని నెరవేర్చేవాడు దేవుడే అని మనకి చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నాకు మొరపెట్టు, నువ్వు గ్రహించలేనటువంటి గొప్ప మర్మాలను నేను నీకు బయలుపరుస్తాను, గొప్ప అద్భుత కార్యాలు నీ పట్ల నేను చేస్తానని వాక్యం మనతో వాగ్దానం చేస్తుంది. కాబట్టి ఈమె ఏం చేసింది? ఆ యొక్క దేవుడే నన్ను ఈ యొక్క బాధ నుంచి నన్ను బయటికి తీసుకురాగలని నమ్మి దేవాలయానికి వెళ్ళి దేవుని దగ్గర తన యొక్క మొరను
అక్కడ దేవునితో విన్నపించుకున్నట్లు మనం చూస్తాం. అయితే ఆ మొరకు తగినటువంటి సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమెకి చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆమెకు వాగ్దానం చేసుకుంది ఏమని, దేవా నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తాను. అదే 1 సమూయేలు 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆ కుమారుణ్ణి నీ సేవ కొరకే నేను అర్పిస్తానయ్యా అని అక్కడ వాగ్దానం చేసిందాన్ని. అయితే ఇక్కడ మనం ముందు నేర్చుకున్నటువంటి 4 కుటుంబాల్లో చూస్తే ప్రార్థనకి తగిన ఫలితాన్ని పొందుకున్నారు, కానీ విశ్వాసంతో కృతజ్ఞత అర్పణ మాత్రం ఎవరు కూడా ఫెయిత్ఫుల్గా చెల్లించలేదు, అదే సత్యంగా చెల్లించలేదు. అలాగే సౌలు గారు కూడా తన యొక్క ప్రవర్తనలో దేవుని ఎందుకు కృతజ్ఞతగా జీవించలేదు. దేవుడు ఆయనను నమ్మి ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇచ్చి ప్రవక్తగా నడిపించుకున్నప్పుడు దానికి విధేయతగా ఆయన జీవించలేదు. పొందుకున్నాడు కానీ దానికి విధేయతగా ఆయన జీవించలేదు. అలాగే ఎప్పుడైతే దేవుడు ఎంతగానో ఒక కుటుంబానికి, ఎందుకంటే దేవుడు అబ్రహాము గారితో ఒక వాగ్దానం చేశాడు, నీ యొక్క సంతానాన్ని ఇస్కరించులో విస్తరింపచేస్తాను, నీ యందు ఉన్న వారి ప్రతి ఒక్కరిని కూడా నేను రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన కుటుంబంలోకి వచ్చింది రెబెకా. వచ్చేంత వరకు విశ్వాసం ఉంది, మేలులు పొందుకుంది. ఆ తర్వాత కృతజ్ఞత చూపించలేకపోయింది దేవుని విషయంలో. అలాగే అన్నా మాత్రం అలా లేదు. ఆమె ఏం చేసింది, తర్వాత కుమారుని పొందుకున్న తర్వాత మాట ఇచ్చిన ప్రకారం పాలు విడిచిన తర్వాత కుమారుని తీసుకొచ్చి దేవాలయంలో దేవుని యొక్క సేవకునికి ఏలియాకి అప్పగించినట్లు మనం చూస్తాం. ఏలియాకి అప్పగించినప్పుడు చిన్న కుమారుడు మనసులో ఎంతో వేద ఉండదు మనకి. ఎందుకంటే నేను ఒక వీడియోని చూశాను, అందులో కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకున్నప్పుడు చుట్టూ పాములు వచ్చినాయి. పాములు వచ్చి కోడిని పొడుస్తున్నాయి, ఎందుకంటే దాని కింద ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని తినడానికి. కానీ ఆ కోడి మాత్రం ఆ దెబ్బలన్నీ భరిస్తుంది, కానీ తన రెక్కల మీద పిల్లల్ని బయటికి రానివ్వట్లేదు. ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తల్లికి ప్రేమ ఎలా ఉంటుందో చిహ్నంగా ఆ వీడియోని మనం చూసాం. కానీ అంత తల్లి మాతృత్వాన్ని పొందుకున్న ఈమె దేవునికి ఆ కుమారుని ఇవ్వడంలో అస్సలు బాధపడలేదు. 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఆయన యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని ఆమె వర్ణిస్తూ ప్రార్థన దేవాలయంలో చేసినట్లు మనం చూస్తాం. ఎంతో ఆనందంతో, గొప్ప దేవుడు, నా దేవుడు నాకు మేలు చేశాడు, ఉన్నతంగా నా కుమారుణ్ణి ఆయన యొక్క సేవలో నడిపించుకుంటాడని ఆనందంతో దేవాలయంలో ప్రార్థన చేసి తన కుమారుణ్ణి దేవుని సేవకునికి అప్పగించి వెళ్ళినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆమెకు దుఃఖానికి ప్రతిగా పూదండని ఆమెకి దేవుడు ఇచ్చినట్లుగా తర్వాత 5 సంతానాన్ని ఆమె పొందుకుంది. ఆమె విడిచి వెళ్ళినటువంటి కుమారుడు దేవుని యొక్క సేవలో ఎంతో ఘనంగా వాడబడినట్లు మనం చూస్తాం. ఎందుకంటే అవసరత కొరకు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరికి. గ్రీస్ దేశంలో మనకి గలతీలో 5వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనకి తగిన ఫలితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ దానిని పొందుకున్న తర్వాత అందులో చాలా తక్కువ మంది విధేయతతో జీవించేవారు ఉన్నారు. ఎందుకంటే సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు 10 మంది కుష్ఠు రోగులు, ఎందుకంటే రాత్రి శుక్రవారం మెసేజ్లో పాస్టర్ గారు చెప్పారు, కుష్ఠు వ్యాధి వారిని ఎవరు కూడా ఇళ్లలోకి రానిచ్చేవాళ్ళు కాదు, వారికి ఊరవతల ఒక సత్రం లాంటిది కట్టి అందులో పెడతారు. అలాంటి 10 మంది కుష్ఠరోగులు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఎదురుపడినప్పుడు వారందరూ ఆయన మొరపెట్టుకున్నప్పుడు ఆయన అందరినీ స్వస్థపరిచారు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి దేవుని సాక్షిగా జీవించారు. అంటే మిగతా 9 మంది ఏమయ్యారు, స్వస్థత పొందారు. కాబట్టి వారు లోకం వైపే చూశారు, ఎలా ఎదగాలి అలాగే. ఎందుకంటే ఇంతమంది మనం చూసిన ఈ 5-6 కుటుంబాల్లో కూడా ఎవరు దేవుని ఎరగని వారు కాదు, దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నవారు. అయినప్పటికీ కూడా లోకం వైపు చూశారు, పదవుల కొరకు, డబ్బు కొరకు, వారికి కావలసినటువంటి కోరికలు తీర్చుకోవడం కొరకు దేవుని ప్రార్థించారు, తగిన మేలు పొందారు. కానీ విశ్వాసంలో దేవునికి కృతజ్ఞతగా జీవించలేదు. మేలు పొందుకున్న తర్వాత ఒక హన్నా మాత్రమే ఎంతో విశ్వాసంగా జీవించి ఆ తర్వాత తన కుమారుడు కూడా ఎంతగానో దీవించబడినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకి ఇందాక ఈ యొక్క మూలవాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఇక్కడ సమరయ ప్రాంతం గురించి మనం నేర్చుకుంటాం. ఇక్కడ సమరయ స్త్రీ, ఆమెకి పేరు కూడా లేదు, ఒక ప్రాంతం పేరుని బట్టి ఆమెను మనం పిలుస్తున్నాం ఇక్కడ. అయితే ఈ సమరయ స్త్రీ గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. ఆమె
ఆమె యొక్క జీవితంలో చాలా మర్మాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనల్ని మనం మార్చుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఈ యొక్క వాక్యం. అయితే యేసుక్రీస్తు వారికి ఆ సమరయ స్త్రీకి మధ్య ఉన్నటువంటి సంభాషణ మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, 1 నుంచి 46 వరకు కూడా. అయితే ఈ సమరయ స్త్రీ మధ్యాహ్న సమయంలో ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు 12 గంటల సమయంలో యేసుక్రీస్తు వారిని చూసిందామె. అయితే ఆ బావి దగ్గర కూర్చొని యేసుక్రీస్తు వారు ఆమెని నీళ్ళు అడగడం, ఆమె ఆయనతో మాట్లాడడం, చాలా లోతైన మర్మాలు ఉన్నాయి అందులో మనం నేర్చుకోవాల్సినవి. ఎందుకంటే అసలు ఆ సమరయ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, అలాగే ఆ సమరయ స్త్రీ జీవితం ద్వారా ఎందుకు మనం అన్ని మర్మాలను నేర్చుకోవాలి, మన విశ్వాస జీవితంలో మనం బలపడాలి అంటే అసలు ఆ సమరయ ప్రాంతం ఎక్కడుంది, ఎలా ఉంది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో 3 పార్ట్లు ఉన్నాయి, యూదా, సమరయ, గలిలయ. ఈ మూడింటిని కలిపి ఇజ్రాయెల్ దేశం అంటాం. అయితే మనకి 2వ రాజులు 17వ అధ్యాయం 24 నుంచి 41 వరకు చూస్తే మనకి ఈ సమరయ ప్రాంతం గురించి ఉంటుంది. ఎలాగంటే ఆ యూదా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక రాజు, అషూరు రాజు జయించి, ఆ అషూరు రాజు అన్నిలను అంటే విగ్రహారాధికులను ఆ ప్రాంతంలో పెట్టినట్లు మనం చూస్తాం. యూదా వారిని కొంతమందిని తీసుకెళ్ళి తర్వాత గలిలియాలను, అలాగే వేరే ప్రాంతం నుంచి అన్యులను తీసుకొచ్చి ఆ సమరయ ప్రాంతంలో పెట్టినట్లు చూస్తాం. ఎందుకంటే సమరయులకి తర్వాత యూదా వారికి, గలిలియా వారికి అస్సలు పడదు. ఈ గలిలియా ప్రాంతం వారు, యూదా వారు సమరయుల్ని చాలా నీచంగా చూస్తారు. వాళ్ళు వ్యభిచారులుగాను, దొంగలుగాను, విగ్రహారాధికులుగాను చూస్తారు. అందుకని వారితో మీరు మాట్లాడడానికి కానీ వారిని యెరూషలేము దేవాలయానికి రానిచ్చేవారు కాదు. ఏ బోధకులు కూడా ఆ సమరయ ప్రాంతానికి వచ్చి వారికి దేవుని యొక్క సువార్త సేవను బోధించిన వారు ఎవరూ లేరు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఎందుకని ఆ ప్రాంతానికి వచ్చి వారికి దేవుని యొక్క సువార్తను బోధించాలని ఆయన అక్కడికి ఆ సమరయ ప్రాంతానికి అప్పుడు రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం అలాగే 2వ రాజులు ఎజ్రాలో మనం 4వ అధ్యాయంలో చూడొచ్చు, అలాగే లోకాసు వార్త 17-18లో కూడా మనం చూడొచ్చు ఆ సమరయలు. ఎందుకంటే లోకాసు వార్త 17-18లో ఏం చెప్పబడుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు 10 మంది కుష్ఠ రోగులు స్వస్థ పొంది ఒక్కడు మాత్రమే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసం కలిగిన వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు తెలుసు? సమరయ ప్రాంతానికి చెందినవాడు. ఎందుకంటే వీళ్ళు ఆ సమరయుల్ని యూదా వారు అంత నీచంగా చూస్తున్నారు. ఎందుకంటే యూదులు దేవుని ఎరిగిన వారు, సమరయులు దేవుని ఎరగిన వారు. అయితే ఈ అషూరు రాజు కొంతమంది అన్యుల్ని ఆ సమరయ ప్రాంతంలో పెట్టడం వల్ల అనేక దేవతలకు వారు విగ్రహారాధన చేసేవారు. అయితే వారి విగ్రహారాధన వల్ల ఆ ప్రాంతంలో కొన్ని క్రూర మృగాలు వచ్చి వారిని హింసిస్తూ ఉన్న సమయంలో, ఎందుకంటే అక్కడ యూదా వారు కూడా ఉన్నారు కొందరు. అయితే యూదా వారు ఆ అషూరు రాజుతో చెప్పారట, ఏమని, వీరు దేవునికి నచ్చనిది విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి వీరిపైన ఆ విపత్తు వచ్చింది, వారు నశించిపోవడానికి అదే కారణం అని చెప్పినప్పుడు, మీకు నిజమైన దేవుడు ఎవరో తెలుసు కాబట్టి వారి గురించి మీరు ఈ అన్యులకు మీరు బోధించండి, ఈ సమరయులకు, విగ్రహారాధకులకు మీరు బోధించండి అన్నప్పుడు కొంతమంది యూదా ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు వారికి దేవుని గురించి, యెహోవా దేవుని గురించి అక్కడ వాక్య పరిచర్య చేసినట్లు మనం చూస్తాం 2వ రాజులు 17వ అధ్యాయంలో చూస్తే. అయితే దాని ద్వారా కొంతమంది మారు మనసు పొంది ఆ సమరయులు కూడా దేవుని యందు విశ్వాసంతో జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు టైంలో ఉన్నటువంటి యూదులు మాత్రము అప్పటి నుంచి కూడా వారిని అలాగే చూస్తున్నారు. వారిని యెరూషలేము దేవాలయానికి రానిచ్చేవారు కాదు. కాబట్టి అక్కడే వారు కొండ మీద ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని ఆరాధించినట్లు షెకెంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనకి యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే యేసుక్రీస్తు వారు ఆ సమయంలో వచ్చి ఆ యొక్క బావి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలకు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఆమెను అడిగాడు, నాకు దాహంకు కొన్ని నీళ్లు నువ్వు ఇస్తావు అన్నప్పుడు, యూదులు మాతో మాట్లాడరు కదా, మేనిచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారు, మేమంటే మీకు అసలు పడదు కదా అని ఈ యొక్క సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారితో మాట్లాడినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం నుంచి, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహంకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ
యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ ఏమేం చెప్తుంది అంటే, సమరయ స్త్రీకి దేవుని గురించి, యెహోవా దేవుని గురించి తెలుసు. అందుకనే యాకోబు యోసేపుకి స్వాస్యంగా ఇచ్చినటువంటి బావి, దాని నీళ్ళని మేము ఇక్కడ తాగుతున్నాము అంటే దేవుని గురించి ఆమెకి తెలుసు. ఆయనకంటే నువ్వు గొప్పవాడి కాదు కదా అంటే, దేవుడు ఈయనే యేసుక్రీస్తు అని అప్పటి వరకు ఆమెకి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆమె ప్రశ్న చేస్తుంది. అలాగా వారి ఇరువురి మధ్య ఆ సంభాషణ నడుస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పారు. నువ్వు ఇచ్చే నీళ్లు మళ్ళా దాహం అయితే తాగిన తర్వాత, కానీ నేను ఇచ్చేటటువంటి నీళ్లు తాగిన వారు ఇంకెన్నటికి నీ దాహం కొనరు అని ఆయన చెప్పినప్పుడు ఆమె అనింది ఏమని, అయితే నాకు కూడా ఆ నీళ్లు దయచేయ్యా, నాకు ఇవ్వు, ఎందుకంటే నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఈ నీళ్ళు చదువుకోవడానికి, నాకు కూడా ఇవ్వన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నంటే, నువ్వు వెళ్ళి నీ భర్త ఎవరో చెప్పు అని ఆమెను అడిగాడు. ఆమెను అడిగినప్పుడు ఆమె చాలా యథార్థంగా నాకు భర్త లేడని చెప్పింది. నాకు భర్త లేడని అంటే, ఇప్పుడున్న వాళ్ళు కూడా నీ భర్త కాదు, కానీ నీకు 5 ఉన్నారు అని దేవుడు ఆమె గురించి చెప్పినప్పుడు ఆమె విన్నది. ఎందుకంటే విని మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మన నూతన నిబంధన మొత్తంలో చూస్తే ఆమెతోని నేనే యేసుని అని ఒప్పుకున్నట్లు మనం చూస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం 26వ వచనం చూస్తే 25 నుంచి, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చనని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజెప్పమనగా, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయననే నేను, నీకు జీవజలం ఇచ్చేవాడని నేనే అని ఆమెతో ఒప్పుకున్నట్లు మనం చూస్తాం. నేనే యేసుక్రీస్తు వారిని ఆమెకి బహిరంగంగా చెప్పినట్లు మనం చూస్తాం అక్కడ వాక్యాన్ని చూసినట్లయితే. అయితే ఆ మాట విని ఆమె ఏం చేసింది, అక్కడనే ఆమె తెచ్చినటువంటి కొండని ఆయన పాదాల దగ్గర వదిలేసి వెళ్ళిపోయి ఆ సమరయ ప్రాంతం మొత్తానికి కూడా ఆయన యొక్క సువార్త సేవను చెప్పి ప్రజలందరినీ కూడా ఆయన దగ్గరకు తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఈమె ఆ ఊర్లోకి వెళ్ళి నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని, నా జీవితం గురించి ఆయన నాకు వివరించి చెప్పాడు అని భయపడకుండా ఆమె పాపాలను కూడా ఒప్పుకొని ఒక సాక్షిగా వారి మధ్య నిలబడినట్లు మనం చూస్తాం. అయితే ఈ సమయంలో ఆమె సాక్ష్యం ఇచ్చి వారందరినీ తీసుకొచ్చే లోపు యేసుక్రీస్తు వారి శిష్యులు ఏం చేశారు ఆయనకి, ఎందుకంటే భోజనం తీసుకురావడానికి వెళ్ళారు కదా, ఆ భోజనాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి మేము నీకు భోజనం తీసుకొచ్చామయ్యా, నీకు ఆకలిగా లేదా అన్నప్పుడు అక్కడ 43వ వచనంలో ఒకసారి మనం 34వ వచనంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అసలు మీరు అనుకుంటున్నారు మేము వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో సమరయ ప్రాంతంలో నిలిచామని, కానీ యేసుక్రీస్తు వారికి ఒక ప్రణాళిక ఉంది. అందరినీ ఆయన వైపు నడిపించడంలో, ఆధ్యాత్మిక జీవితంలో వారిని నడిపించడంలోనే ఉన్న తృప్తి ఆయన ఎంత చాలా చక్కగా వివరించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే మన ప్రయాసం అంతా కూడా ఆత్మీయ ఎదుగుదల కొరకు ఉండాలి, ఈ లోకపు ఎదుగుదల కొరకు. ఈ లోకపు ఎదుగుదల కొరకు మనం ఏం చేస్తున్నామంటే దేవాలయాన్ని విడిచి, ప్రార్థనని విడిచి మనం పరుగులాడుతున్నాం. కానీ అసలైన జీవాహారం ఏంటనేది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మీరు తెచ్చే ఆహారం కంటే చాలా విలువైనది ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం, ఆ బిడ్డతో నేను పంచుకున్నటువంటి ఒక వాక్యం అని ఆయన చెప్పకనే చెప్పినట్లు మనం చూస్తాం అక్కడ. ఎందుకంటే ఆ తర్వాత ఆ సమరయ స్త్రీ ఎంతో వారందరిని నడిపించుకుని మళ్ళీ ఆ జనసమూహం మొత్తాన్ని కూడా, ఎందుకంటే వారు సమరయులే అయినప్పటికీ కొంతమంది దేవుని యొక్క సేవకులు అక్కడికి వచ్చి వాక్య పరిచర్య చేసినప్పుడు యెహోవా దేవుని అంగీకరించి అప్పటి నుంచి కూడా వారు యెహోవా దేవుని ఆరాధిస్తున్న సమరయులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి, ఆ బావి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం. ఇక్కడ 39వ అధ్యాయం నుంచి చూసినట్లయితే 39వ వచనం నుంచి, చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిది కనుక ఆయన అక్కడ 2 దినములు. ఎందుకంటే వారందరూ
సాక్ష్యం చెప్పింది ఏమని, నేను చేసినటువంటి నా పాప జీవితం అంతా కూడా నేను చెప్పకుండానే నాకు చెప్పాడు, ఆయనే మెస్సయ్య కాదా. ఎందుకంటే మనకి ముందు నుంచి చూసినట్లయితే యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం నుంచి మీకా, అలాగే ఆమోసు, ఈ ప్రవక్తలందరూ కూడా రాబో కాలంలో మెస్సయ్య వస్తాడు మనల్ని రక్షించడానికి, ఆయనే మన కొరకు మన పాపాల నిమిత్తము బలియాగంగా అర్పించబడతారని వీరందరూ చెప్పారు. కాబట్టి ఆమెకి అది గుర్తుంది. ఎందుకంటే మనలను రక్షించేవాడు, మనకి జీవజలాలను ఇచ్చేవాడు, మనకి జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే అని ఆమె గుర్తించింది. కాబట్టి ఆ యొక్క సాక్ష్యాన్ని ఇక్కడికి వచ్చి వీరు పంచుకున్నప్పుడు ఆయన మెస్సయ్య అని చాలా స్పష్టంగా ఆమె అక్కడ వారందరికీ చెప్పినప్పుడు ఆమె మాటను వారు విని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనని 2 రోజులు మాతో ఉండయ్యా, మాకు వాక్యాన్ని బోధించని వారందరూ ఆయన్ని ప్రాధేయపడినప్పుడు ఆయన అక్కడ ఒప్పుకొని 2 రోజులు ఆ సమరయ ప్రాంతంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఆ 2 రోజులు కూడా వాక్య పరిచర్య చేసి వారిని విశ్వాసంలో బలపరిచినట్లు, ఆధ్యాత్మికంగా వారిని ఆ సమూహాన్ని యేసుక్రీస్తు వారు నడిపించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఆ సమరయ స్త్రీలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి. అయితే ఈమె జీవితం నుంచి, ఆమె జీవితంలో మనందరికీ కూడా పాల్గొంది. ప్రతి ఒక్కరూ కూడా ఆమె జీవితాన్ని, మన జీవితాన్ని అన్వయించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఆ పాప స్థితిలో జీవించింది, కానీ దేవుని గురించి తెలుసు, వాక్యం విలువ ఆమెకి తెలుసు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఆమెకి తెలుసు. కానీ ఆమె యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోయింది. సరైన వాక్యాన్ని ఆమె విన్నంత వరకు కూడా ఒక్కసారి దేవుని వైపు చూసి, దేవుని చూసిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఆమె యొక్క జీవిత వృత్తాంతాన్ని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెప్పాడో, ఈయనే అసలైన మెస్సయ్య, మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య, మా ముందు తరాల వరకు అనేక మంది ప్రవక్తలు బోధించినటువంటి మెస్సయ్య ఈయనే అని గ్రహించి ఆయన దగ్గరకు తిరిగి వచ్చింది మళ్ళా. ఎందుకంటే ఆమెలో విశ్వాసం లేకపోతే నా గురించి ఏం చెప్తున్నాడు అని ఆయన వదిలేసి వెళ్ళిపోవచ్చాము కదా. మన తప్పులు ఎంచి చెప్పినప్పుడు ఎవరికి నచ్చదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావమ్మా, ఈ వే కరెక్ట్ కాదు, నువ్వు దాన్ని సరి చేసుకోవాలన్నప్పుడు అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది. నీ జీవితం ఇలాంటిది అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారు. అవును, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్న ఆయన కూడా నీ భర్త కాదు అని చెప్పినప్పుడు ఆమె ఏంటి, ఎందుకంటే నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నావు, నా గురించి నీకేం తెలుసు అంటే ఆయన ఎవరో ఆయనకి తెలియదు. ఆ ఊరే ఆయన కాదు, ఆ ఊరే ఆయన తలదించుకొని వెళ్ళిపోయేదేమో. కానీ వాక్యం అంటే ఏంటో తెలుసు ఆమెకి, కానీ ఆ పాప అంటే ఏంటో కూడా తెలుసు, కానీ ఆ పాప నుంచి బయటకు రాలేదు. ఈయన నా యొక్క జీవితాన్ని చెప్పగలడు అంటే అది మనుషులకు సాధ్యం కాదు, దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈయనే మెస్సయ్య అని నమ్మి ఆయన చెప్పిన దానికి తల వంచుకుందాం. ఎందుకంటే ఆ కొండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళడానికి సాదృశ్యం ఏంటంటే ఆమె యొక్క పాప జీవితాన్ని ఆయన పాదాల దగ్గర వదిలేసింది. ఇంకెన్నటికీ కూడా ఆ పాప జీవితం వైపు చూడలేదు. ఆమెను సరిచేశాడు యేసుక్రీస్తు వారు. ఆ సరిచేసిన దాన్ని ఆమె అంగీకరించుకుంది, మార్చుకుంది తన జీవితాన్ని. ఎన్నోసార్లు వాక్యం మనం విన్నప్పుడు, వాక్యం చెప్పేది ఒకే ఒక వ్యక్తి, దేవుని సేవకుడు. వాక్యం వినేవారు అనేక మంది విశ్వాసులు. వారి వారి క్రియలను బట్టి, వారి వారి యొక్క తలంపులను బట్టి ఆ వాక్యం అనేక వందల మందికి అది వర్తిస్తుంది. ఇది నా కొరకే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ దాన్ని బట్టి ఇది ఎందు నిమిత్తం నా కొరకే అన్నదే అని మనం గ్రహించి సరి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎల్లవెల్ల ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు ఆయన హక్కును చేర్చుకోవడానికి. దాన్ని కనుక మనం తృణీకరించి ఆ నిబంధనతో నాకు సంబంధం లేదు, నా గురించే చెప్పాడు అనుకుంటే దేవుని చెంతకు మనం చాలేదు. అలాగే ఈమె ఒప్పుకుంది కాబట్టి దేవునికి అతి ప్రియమైన బిడ్డగా ఉంది. దేవుడు ఆ 2 రోజులు కూడా ఆ ప్రాంతంలో ఉండి సువార్త సేవను బోధించినప్పుడు ఆ 2 రోజులు ఆయనతోనే ఉండి ఆయన పరిచర్య చేస్తూ ఎంతో ఆనందించిందంట. మనం అన్ని చదివితే తెలుస్తుంది. ఎందుకంటే 2 దినాలు ఆయనతోనే ఉండి పరిచర్య చేసింది, తన జీవితాన్ని విడిచిపెట్టింది. ఇక్కడ ఎందుకంటే చాలా వరకు మనం చూస్తాం, ఆమెను అప్పటి వరకు సమయం కొంత నీచంగా చూస్తూ ఉండొచ్చు, కానీ ఇక నుంచి ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి వారందరూ కూడా మారినట్లు, అలాగే ఆమె సాక్ష్యాన్ని బట్టే కాదు కానీ యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి వారు విశ్వాసంలో ఎదిగినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు, అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఏ ప్రవక్త, ఏ బోధకుడు ఆ ప్రాంతానికి రాకపోయినప్పటికీ కూడా దేవుని ప్రియబిడ్డలు. ఎందుకంటే సృష్టి మొత్తం కూడా ఆయన యొక్క చేతి ద్వారా చేయబడింది. మనందరం
ఆయన యొక్క జీవాత్మ ద్వారా చెల్లిస్తున్నాము. అందరం ఆయన బిడ్డలం కాబట్టి వారు నశించుకోవడం యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ సమరయ స్త్రీని ఎన్నుకొని ఈమె ద్వారా చాలామంది, ఎందుకంటే కోత చాలా విస్తారంగా ఉంది, దానికి తగినటువంటి వాక్యం అందక చాలామంది అవిధేయతతో లోకం వైపు చూస్తున్నారు. ఈమెని ఒక పనిముట్టిగా, ఒక సాధనంగా, ఒక శక్తివంతంగా దేవుడు అక్కడ ఒక సాక్షిగా వాడుకున్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే అప్పటి వరకు యోధావారు, గలిలయ వారు వారిని నీచంగా చూస్తున్నారు. తర్వాత వారు వారికి మానవత్వం అంటే ఏంటి, ఒకరి పట్ల ఒకరు ఎంత ఔన్నత్యాన్ని కలిగి ఉండాలి, ఎంత ప్రేమను కలిగి ఉండాలి, తర్వాత సమృద్ధిగా జీవించాలి, అభ్యుదయంగా ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అనేది ఆ ఇరువురి ప్రాంతాలకి బోధిస్తున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులు ఉన్నారు. కాబట్టి వారి యొక్క పరిచర్యలు ఏం చేస్తారు, ఇంకా శత్రువులు అనేవారు దేవునికి లేదు. మనందరికీ ఒకే విధంగా సువార్త సేవను బోధించాలనే మర్మాన్ని కూడా ఆయన యొక్క శిష్యులు అక్కడ గమనించి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే 2 దినాలు ఉండి ఆయన బోధించి ఆ 2 యొక్క ప్రాంతాల 3 ప్రాంతాలను మళ్ళీ ఏకం చేసి వారికి గొప్ప సువార్త సేవను ప్రకటించినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఆమె పట్ల సువార్త భారం పెట్టాలి, ఆమె ద్వారా అనేక ఆత్మలను రక్షించాలి అని దేవుడు ఎన్నుకొని ఆమెను సువార్త సేవలో నడిపించుకున్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు కూడా మనందరి పైన దేవుని వాక్యం విన్నది ఆమె ఆ యొక్క భారాన్ని కలిగి సువార్త సేవలో పాలిభాగస్తురాలండి. మనం ఎంతో కాలం నుంచి దేవుని యొక్క వాక్యాలు వింటున్నాము, దేవుని అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. మన పైన కూడా కొంత భారం ఉంది, దేవుని యొక్క సువార్త సేవ భారం. ఆ ఆశ కలిగి మనం దాంట్లో పాలుభాగస్తులం కావాలి. ఎప్పటికీ మన యొక్క పని పాటల మీద, తర్వాత మన ఎదుగుదల మీదే మన కాన్సన్ట్రేషన్ కాకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవం. చాలామంది దేవుని పాటలు పాడడానికి, నేర్చుకోవడానికి సంకోచించడానికి నాకు అంత టైం లేదు, నాకు అంత ఓపిక లేదు అనుకుంటాం మనం. కానీ మూగి వారిని నుంచోబెట్టి పాట పాడమంటే పాడగలరా? ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు పాడలేరు కదా. కానీ వాక్కునిచ్చాడు దేవుడిని, నువ్వేం చేయాలి, దాంతో దేవుని మహిమపరచాలి. నీకు ఎక్కడ నువ్వు కూర్చుని, ఎందుకంటే కొన్ని మైల్ స్టోన్ డెవలప్మెంట్స్ ఉండవు. కొంతమంది బిడ్డలు పుట్టినప్పుడు నడవలేరు, వారు ఉన్నంతకాలం మంచంలోనే ఉండాలి వారు. అలాంటి వారు, నా యొక్క స్నేహితురాలు కుమార్తెను చూశాను నేను. 5-6 సంవత్సరాలైనా నెల రోజులు పుట్టిన బిడ్డ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది మంచంలో అమ్మాయి. కానీ ఆ అమ్మాయి దేవాలయానికి రాగలదా? ఆశ ఉంటుంది వాళ్ళ అమ్మకి, చేయగలదు. కానీ అవేవి అంగవైకల్యం లేదు మనందరికీ. మంచి వాక్కులు ఇచ్చాడు దేవుడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, మనల్ని మనం నడిపించుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి మరీ ముఖ్యంగా ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో చాలామంది చిన్నపిల్లలు, అలాగే యవ్వనస్తులు ఈ కరోనా వల్ల చచ్చిపోతున్నారు కదా, ఊహించని రీతిలో చనిపోతున్నారు. కానీ మనలో ఇంకా ఈ జీవం ఉందంటే మనం ఎంతగా దేవుని మహిమపరచాలి, ఆయన సేవాభావం కలిగి మనం ఎంతగా మన జీవితాలను మనం నడిపించుకోవాలి. ఎంతప్పటికీ మన ఎదుగుదల కొరకే మనం ప్రాకులాడకూడదు. మనకి జీవాన్ని ఇచ్చాడు. ఒక్కసారి దేవుడు ఆయన కృపను మన నుంచి తీసివేస్తే మనం ఎందుకు పనికిరాము, చెల్లించలేము. కాబట్టి ఎందుకంటే ఆ సమరయ స్త్రీ ఎంతో కృతజ్ఞతతో సాక్ష్యం అప్పుడు ఒప్పుకుంది, సిగ్గుపడకుండా తన సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పింది, దేవుని దగ్గరకు నడిపించింది అనేక మందిని. నువ్వు ఎంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నావు, ఆ సువార్త దేవుడు నీ స్వరక్షణగా నువ్వు అంగీకరించావు, కానీ ఆ సువార్త భారాన్ని మాత్రం నువ్వు అంగీకరిస్తున్నావా? దేవుని అంగీకరించావు ఎందుకు? మేలుల కొరకు. కానీ ఆయన బిడ్డగా ఉండాలంటే మనం ఆయన యొక్క పనులు పాలిభాగస్తులం కావాలి, ఆయన భారాన్ని మన భారం అనుకోవాలి, ఆ సువార్త సేవలో మనం పాలిభాగస్తులం కావాలి. అలాగే చూసినట్టే 41-42 వచనాలు మనం చూద్దాం. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. అక్కడికి వచ్చినటువంటి సమరయ ప్రాంతంలో ఉన్న అనేక మంది జనాంగం చెప్తుందండి, ఒక సాక్ష్యాన్ని ఇచ్చి ఆమె యేసుక్రీస్తు వరకు వారిని నడిపించింది. అక్కడ వారిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? వచ్చిన అనేక జనాంగం, నీ సాక్ష్యాన్ని బట్టి కాక, నీ సాక్ష్యాన్ని బట్టి మేము దేవుని నమ్మాము, దేవాలయానికి వచ్చాము, కానీ దాన్ని బట్టే ఇంకెప్పటికీ విశ్వాసం కాదు. ఆయన యొక్క బోధన విన్నాము, ఆయన మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలడు అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి ఆయన మేము వెంబడిస్తామని గొప్ప సాక్ష్యాన్ని ఆమె గారు ఇప్పుడు ఇక్కడ అనేక మంది జన సమూహం ఇస్తున్నారు, గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళు మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క
కూడా అదే. ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించగల దేవుడు యెహోవా మాత్రమే, ఆయనే. ఎందుకంటే చాలా మంది సాక్ష్యంగా మనం జీవించాలి. మన యొక్క సాక్ష్యం ఎంత అద్భుతమైనదో ఆ సాక్ష్యం ద్వారా ఎంతమంది దేవుని వైపు నడిపించగలరో ఒక సంవాదపడి పాటల్లో మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఎందులోనైనా సరే చాలా మంది క్వశ్చన్ చేస్తారు. నీ సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరో క్వశ్చన్ చేయరు, మనల్ని చేస్తారా? దేవుడు నీకు చేసిన మేలు నీకు తెలుసు, దేవునికే తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ పొందిన మేలులకే కృతజ్ఞతలు అర్పించాలి, యథార్థంగా కృతజ్ఞత అర్పించాలి. దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని యథార్థంగా జీవిస్తూ దేవుని కృపని ఎల్లవేళలా పొందుకోవాలి. ఆ వాక్యపు వెలుగులోనే మనం మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బాప్టిజం తీసుకొని దేవుని అంగీకరించి నా స్వరక్షకునిగా నువ్వు ఎప్పుడైతే దేవాలయంలో వాగ్దానం చేసావో అప్పటి నుంచి దేవుని యొక్క సేవలో మనం భారం కలిగి దేవుని ఎందుకు విధేయతగా మనం జీవించినట్లయితే దేవుడు మనకి 14 వచనం చెప్పాడు కదా, ఎన్నటికీ నువ్వు దాహం కొన్నటువంటి జీవపు జలాలను మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఎప్పుడైనా సరే ఇవ్వడానికి తన యొక్క 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. మనమే అర్హత పొందుకొని దానికి యోగ్యులమై ఆయన చెంతకి చేరి ఆ యొక్క జీవజలాలను పొందుకోవాలనేది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. కనుక ఆ విధంగా జీవిస్తూ మేలు మనం అందరం పొందుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటారు. ఓకే, చక్కటి వర్తమానంతో ఆత్మీయంగా మనందరినీ కూడా బలపరిచినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అవును, నిజంగా రండి చూసి ఈ లోక రక్షకుడిని మీరు అంగీకరించండి అని ఆ యొక్క సమరయ స్త్రీ ఏ రీతిగా అయితే కమ్ సీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని మనం తీసుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ టాపిక్ని బట్టి చక్కటి విశ్వాసులు అక్కడ ఆ సమరయ ప్రాంతస్తులందరూ కూడా మారినట్టుగా ఇది నీకు నాకు కూడా ఒక గొప్ప పరివర్తనను తీసుకొచ్చేటువంటి చక్కటి వర్తమానం నేను నమ్ముతున్నాను. కాబట్టి మనందరము కూడా మనలో ఇంకా ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే దాన్ని తీసుకువేసుకొని దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిద్దాం. అంటే దానితో దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క ఆరాధన ముగించిన కొరకు మనం లేచినట్లయితే ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి విశ్వాసులు కూడా మీరున్న స్థలాల్లో లేచి నిలబడినట్లయితే ఈ ఆరాధన ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాటగా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనట్టివే అనే పాట పాడుతూ దేవుని మహిమపొందామండి. అందరూ నన్ను విడిచిన ఇదానికి వచ్చినటువంటి పాటే. ఈ లోకం మనల్ని విడిచినా కానీ ఆయన మాత్రం ఎన్నడూ కూడా విడువనంటున్నాడు కనుక మనందరూ కూడా దేవుని మీద ఆధారపడుతూ ఆయన్ని స్థితిద్దాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనట్టివే, అందరూ నన్ను విడిచినా
నా కన్నీరు నీవే, నా కన్నీరు నీవే, నా కన్నీరు తండ్రి నీవే యేసయ్యా. అవును ప్రియ సహోదరి సహోదరుడు, అందరూ ఈ లోకమంతే కూడా మనల్ని విడిచిన ఆయన మాత్రం ఎన్నడూ కూడా విడవనంటున్నాడు. ఆయన మనకున్నటువంటి స్థితిని బట్టి మనల్ని విడవక ఎడబాయక మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దినములు ఎంతో చెడ్డవిగా ఉన్నాయి. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. దేవుడు ఆయనే మన రక్షకుడని, ఆయనే మన యొక్క ఆదరణకర్త అని నీవు విశ్వసించి ఆయనను వెంబడించిన కొరకు, ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులకు కొరకు కనుక అది నీకు అంగీకారమైనట్లయితే నీవున్న స్థలంలోనే నీవు కళ్ళు మూసుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించయా, నీ యొక్క నిత్య రాజ్యానికి వారసుడుగా నన్ను ఏర్పాటు చేసుకోయా అని నీవు ఆయనపై ఆధారపడు. తప్పక ఆయన నిన్ను క్షమించుట కొరకు, ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించుట కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది నీకు అంగీకారమైనట్లయితే నీవున్న స్థలంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతులు అయిన మా ప్రియమైన గొప్ప తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత నీకే దేవా. ఈ చక్కటి నాయనా పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధనలో నాయనా చిన్న మందగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. మాలో ఏ మంచి లేకున్నాను ప్రభువా, మేము ఇంకా పాపులమై ఉండగానే తండ్రి మీరు మా కొరకు నాయన మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి గొప్ప ప్రణాళిక తండ్రి, మేము నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక నాయన అనేక మార్లు తండ్రి నాయన మీ నుండి మేము దూరమైనను తప్పిపోయిన కుమారుడు వలె నాయన మేము విచ్చలవిడి జీవితాన్ని జీవించి నాయన మా యొక్క నాయన పొరపాట్లను తప్పిదాలను తెలుసుకొని తిరిగి నీ సన్నిధికి చేరువచ్చిన బిడ్డలుగా ఉంటుండగా మమ్మల్ని క్షమించి ప్రభువా నీ యొక్క బిడ్డలుగా అంగీకరించమని, నీ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఎంత అవివేకంతో తండ్రి నీ యొక్క శ్రేష్టమైన నామమును, నీ యొక్క సత్యమైనటువంటి వాక్యమును మా ప్రభువా అనేక మార్లు మేము నాయనా విసర్జిస్తున్నాము తండ్రి. అనేక మార్లు మేము తండ్రి దాన్ని విడిచిపెడుతున్నామయ్యా. తండ్రి నీ చిత్తమైతే మమ్మల్ని క్షమించండి ప్రభువా. మేము పాపులుగా ఉండగా నాయనా పాపులమని మమ్మల్ని విడవక తండ్రి మీ యొక్క కృపా కనికరాలను బట్టి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మంది గొప్పవారు, అనేక మంది జ్ఞానులు, యోగ్యులు నాయనా అనేక మంది ఉన్నతమైనటువంటి వారు, వారందరికీ లేని గొప్ప ధన్యత ఈ సమయం చూడలేకపోయినటువంటి వారందరికంటే నాయన గొప్ప ఆధిక్యత ధన్యత మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పేరు పేరున తండ్రి నాయన యొక్క నాయన సువార్త నాయన ఆరాధన కూడికలో నాయన పాలుభాగస్తులైన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ సన్నిధిలో చేరువచ్చిన బిడ్డలే కనుక నాయన ఆయా ప్రాంతాలలో మా ప్రభు తండ్రి నాయన యొక్క ఫేస్బుక్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా తండ్రి ఈ యొక్క జూమ్ నాయన కాన్ఫరెన్స్ ద్వారా తండ్రి బిడ్డలు జాయిన్ అయిన ప్రతి ఒక్క విశ్వాసాన్ని కూడా పేరు పేరును దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మా ప్రభా నీ దాసురాలు ద్వారా తండ్రి నాయన మీరు బయలుపరుచుకున్నటువంటి స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీవే ఈ లోక రక్షకుడు అని తండ్రి మేము ఎరుగుటే కాక అనేక మందిని నాయన మీ యొక్క ఆ శ్రేష్టమైనటువంటి నాయన క్షేమమైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా నడిపించిన కొరకు నాయన పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిశ్చితమైతే మా ప్రభా నాయన ఇది మొదలుకొని మీరు అక్కడ వచ్చే వరకు కూడా మా ప్రభు తండ్రి ఏ ఒక్కరూ కూడా తప్పిపోకుండా ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఆ రీతిగా మేము సిద్ధపడేలాగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభు ప్రపంచమంతా తండ్రి ఇంకా భయాందోళనతో ఉంటుండగా తండ్రి నాయన మీ యొక్క కనికరాలను చూపండి తండ్రి. మీ దయ మీ కృపను మాయడలను చూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. భయంకరమైనటువంటి వైరస్లను నిర్మూలన చేయండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ సన్నిధికి స్వేచ్ఛగా నాయన చేరుకోండి తండ్రి. నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు
అట్టి మార్గమును సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు. కోడి తన పిల్లలను భద్రపరిచిన రీతిగా ఇప్పటి వరకు మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని నాయన ఆదరించినందుకు, నాయన కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇక ఎన్నడూ కూడా మా ప్రభువా నాయన మీకు అవిధేయులుగా మేము జీవించక, నాయన మీకు లోబడి జీవిస్తూ మీ అందరి విశ్వాసంలో స్థిరంగా ముందుకు కొనసాగుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన చక్కటి నాయన చిన్న బిడ్డల యొక్క కార్యక్రమాలలో నాయన ఎంతో విశ్వాసంతో నాయన పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి చిన్న బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి. అదే రీతిగా మా ప్రభా నిశ్చితమైతే ఈ దినం నుండి మా ప్రభా ప్రతి రోజు తండ్రి నాయన సాయంత్రం తండ్రి 5 గంటల నుంచి 6 గంటల వరకు నాయన మీ యొక్క నాయన ప్రార్థనలో నాయన మిమ్మల్ని నాయన మీతో మాట్లాడాలని నాయన మేమందరూ నాయన సమర్పణతో ముందుకు వస్తుండగా తండ్రి మాకు కలిగినటువంటి నాయన మా ఎడల మీరు చేసినటువంటి మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని ఆశతో ఉంటుండగా అటు కార్యక్రమాలను కూడా మా ప్రభు తండ్రి ఎంతో ఘనంగా జరిగించి మీరే మహిమ ఘనత పొందమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క లాలపేట సంఘమును అలాగే తండ్రి మిర్జలగూడ సంఘమును ఇంకా ఆయా ప్రాంతాల్లో సువార్త జరుగుతున్నటువంటి ప్రతి స్థలమును అక్కడ ఉన్న విశ్వాసులను అలాగే మా యొక్క మెట్రో సెక్షన్ నాయకులను వారి కుటుంబాలను మెట్రోలో ఉన్న ప్రతి సంఘమును విశ్వాసులను అలాగే నాయన ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ లో ఉన్నటువంటి నాయకులను వారి కుటుంబాలను అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల సమూహమును అలాగే సదర్న్ ఏషియా డివిజన్ ను అలాగే తండ్రి ఆ యొక్క డివిజన్ లో ఉండే ప్రతి సంఘమును విశ్వాసులను అలాగే జనరల్ కాన్ఫరెన్స్ నాయకులను వారి యొక్క కుటుంబాలను నాయన ప్రపంచ యావత్తు ఉన్నటువంటి విశ్వాసుల సమూహమును కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నిశ్చితమైతే మరొక పర్యాయం తండ్రి మేము ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్పతనం మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరుకున్న మనందరికీ మరి ముఖ్యంగా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికిని అలాగే శ్రమలో ఉండి దేవుని యొక్క ఆదరణ కొరకు ఆశ్రయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరొక పర్యాయము ముందుగా అనౌన్స్ చేసిన రీతిగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిదినం ఈ రోజు నుంచి మొదలుకొని ఈ యొక్క జూమ్ ఐడి మనకి పాస్వర్డ్ ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ మన యొక్క గ్రూప్లో పెట్టడం జరిగింది, ఫేస్బుక్లో కూడా వచ్చింది. కాబట్టి ఆ యొక్క యాప్ ద్వారా అందరూ కూడా ప్రార్థనల్లో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. దాని నిమిత్తమై నేను మరొకసారి మీ అందరితో మాట్లాడతాను ఫోన్ త్రూ. దయచేసి ఈ యొక్క ప్రకటన జ్ఞాపకం చేసుకొని దేవుని మహింపరుస్తూ దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.